మరి మనం వాక్యం చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు, అందరికీ కనిపించు, నాకు కనిపించు, అందరితో మాట్లాడు, నాతో కూడా మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. మరి మీరెంతో ఇంట్రెస్ట్గా మరి ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్నారు. మరి నేను ఒక 4 రోజుల నుంచి వాక్యాలు చెప్తా ఉన్నా కదా. నేను ఏమేమి వాక్యం చెప్పినా మీకు ఎవరికైనా గుర్తుంటే ఒకసారి చెప్పండి. సచ్చింది గొర్రె. 1వ తారీఖు ఏం చెప్పాను, 2వ తారీఖు ఏం చెప్పాను, 3వ తారీఖు, 4వ తారీఖు ఏం చెప్పాను, ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. ఫస్ట్ తారీఖున మౌనజ్ఞానం గురించి చెప్పారు, 2వ తారీఖున పరిశుద్ధత గురించి చెప్పారు, 3వ తారీఖు సిలువను మోయట గురించి చెప్పారు, 4వ తారీఖు శీల పరిచర్య గురించి చెప్పారు. ఓకే అక్క, థ్యాంక్ యూ. నా పరువు నిలబెట్టారు మీరు. రైట్, ఓకే. మనం వాక్యం చూసుకుందాం. ఈరోజు ఆత్మల సంపాదన అనే వాక్యం చాలా డెప్త్లో ఉంటుంది. చాలా ఎక్కువసేపు చెప్పాల్సింది ఉంటుంది. కానీ నేను తక్కువ టైంలో ఎంత అయితే అంతవరకు నేను చెప్పి దీన్ని ముగించేస్తాను. ఇది అందరికీ ఇంపార్టెంట్ టాపిక్, అందరు కూడా తెలుసుకోవాల్సిన టాపిక్. ఇది లేకుండా క్రైస్తవ జీవితము బ్రతకలేము. ఆ వ్యక్తి క్రైస్తవుడే కాదు. హల్లెలూయా. ఆత్మల సంపాదన. బైబుల్ చాలా వరకు 90% ఆత్మ గురించే చెప్తాడు. హల్లెలూయా. మన శరీరానికి మనం ఎంత ఫుడ్ పెట్టినా, విలువైన వస్త్రములు ధరించిన, విలువైన కారులో తిరిగినా ఒకరోజు శరీరం వదిలి వెళ్ళిపోతుంది. మన ఆస్తులు వేరే ఎవరో అనుభవిస్తారు, మనది పర్మనెంట్ కాదు. మన బంధువులు చుట్టాలు మనతో పాటు ఉంటారు, నవ్వుతారు. మనం చనిపోతే సమాధి వరకు వస్తారు, ఏడుస్తారు, మనల్ని పాతి పెడతారు. 10 రోజులకు మీటింగ్ చేసుకుంటారు, సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకొని ఏడుస్తారు, అంతే. మనతో పాటు ఉండేది ఎప్పుడు మనతో పాటు ఉండేది ఎవరు అంటే మన ఆత్మ. కాబట్టి బైబిల్లో ఎక్కువగా ఆత్మ గురించే చెప్పబడ్డది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది అన్నాడు. చాలా పెద్ద కాన్సెప్ట్ అది. చిన్న లైన్తో ప్రభువారు ముగించారు. మనం బాప్తిజం తీసుకుంటున్నాం కదా, ఆ బాప్తిజం మన శరీరానికి కాదు, ఆత్మకు. ఆత్మలో ఉన్న పాపాలు క్షమించబడతాయి. తర్వాత మనం ప్రభు కొరకు కొత్త జన్మ మనం ఎత్తుతాము. ప్రభు బిడ్డగా మనము స్వీకరించబడతాం బాప్తిజం అనుభవం ద్వారా. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి జస్ట్ నీళ్ళలో మునగటం వల్ల నిత్యం బతికే లోకంలో వెళ్ళటానికి రూట్ ఓపెన్ అవుతుంది. హల్లెలూయా. అయితే ఈ బాప్తిజం తీసుకున్న వ్యక్తి ఏం చేయాలంటే ఆత్మల సంపాదకునుడుగా మారాలి. ఆత్మలు సంపాదనలో ఉన్న రహస్యాలు మనం చూద్దాం. ఒక 4-5 రహస్యాలు ఉన్నాయి, నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆత్మల సంపాదకుడు ఎలా ఉంటాడు అంటే శ్రద్ధతో కూడిన జీవితం ఉంటుంది. అంటే డిసిప్లైన్డ్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు మనం లోకంలో చూస్తే తిందాం, తాగుదాం, ఎంజాయ్ చేద్దాం, చచ్చిపోదాం. లేకపోతే ఒంటి నిండా బంగారం వేసుకుందాం, చూపించుకుందాం, ఇల్లులు కొందాం, పొలాలు కొందాం, ఫ్లాట్లు కొందాం, దాని తర్వాత కార్లలో తిరుగుతాం, చచ్చిపోదాం. ఇదే నడుస్తుంది. కానీ నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను, నా ఆత్మ ఎక్కడికి పోతుంది, నేను ఒక ఆత్మ గురించి ఎందుకు రక్షించద్దు, ఇట్లాంటివి ఉండదన్నమాట. అయితే క్రైస్తవ జీవితంలో మనం వచ్చిన తర్వాత, ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం అందరం కూడా ఆత్మల సంపాదకుడుగా మారాలి. ఆత్మల సంపాదకుడుగా మారినప్పుడు ఏమవుతుందంటే ఒక విలువైన శ్రద్ధతో కూడిన జీవితము అలవర్చుకుంటాం. అంటే నేను ఒక సేవకుడిని, నేను ఒక ఆత్మల సంపాదకుడిని, నేను అందరితో ప్రేమ కలిగి ఉండాలి, అందరికీ హెల్ప్ చేయాలి, ఎక్కువగా నాలెడ్జ్ నేను సంపాదించాలి, మంచి సలహాలు ఇవ్వాలి, నా లోపల త్యాగం ఉండాలి, నేను ఈ టైంకి ప్రేయర్ చేయాలి, నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవాలి. ఇట్లాంటి లైఫ్ స్టైల్ అనేది ఆత్మలు సంపాదన చేసే వ్యక్తికి ఏమవుతుంది అంటే అలవర్చబడుతుంది. హల్లెలూయా. అది అలవర్చబడటం వల్ల ఏమవుతుందంటే దానివల్ల చాలా ఆశీర్వాదం అనేది ఉంటుంది. హల్లెలూయా. మనం ఎందుకు సేవ చేస్తున్నాము, సేవ ఎందుకు మనం చేయాలి అని అంటే ఆత్మలు నశించబోయే జనాలు ఎందుకు మనం రక్షించుకోవాలంటే మనల్ని మనం రక్షించుకోవటానికి. మనం చర్చిలు కట్టుకొని తర్వాత పేరు సంపాదించటానికి కాదు. మనం చనిపోతే మన చర్చ్ మన వెంబడి రాదు. మనం చర్చ్ మెంబర్స్ని మనం రక్షించుకుంటే
మనం చనిపోతే వాళ్ళు కూడా మనతో పాటు ఒకరోజు వస్తారు. ఈ లోకంలో అన్నీ ఏది శాశ్వతం కాదు, అన్నీ వదులుకొని పోవాల్సిందే. కానీ ఎప్పుడైతే మనం ఒక ఆత్మని సంపాదిస్తామో, ఒక ఆత్మని ప్రభువులో తీసుకొచ్చి చివరి వరకు ఆత్మని మనం కాపాడుకుంటూ ఉంటాము అన్ని విషయాల్లో, ఆ ఆత్మ మన వెంబడి దేవుని రాజ్యంలో వస్తుంది. ప్రపంచంలో, భూమి మీద, పరలోకంలో ఈ మూడిట్లో కూడా ఏదైనా గొప్ప పని ఉన్నదా అని అంటే ఓన్లీ ఆత్మల సంపాదనే. దేవదూతలకి దేవుడు ఈ అర్హత ఇది ఇవ్వలేదు. దేవదూతలు మనకంటే చాలా స్ట్రాంగు, మనకంటే చాలా విలువైన వాళ్ళు. కానీ దేవదూతలకు కూడా ఈ పరిచర్య దేవుడు ఇవ్వలే, ఓన్లీ మనకే, మనుషులకే ఇచ్చాడు. కాబట్టి ఆత్మల సంపాదనలో ఉన్న రహస్యం ఏంటంటే ఒక శ్రద్ధతో కూడిన జీవితము అలవర్చబడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి మనం ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, లేకపోతే చదువుకుంటున్నా, లేకపోతే అసలు ఏమీ లేకుండా ఇంట్లో ఉన్నా కానీ మనం ఏం చేయాలంటే ఆత్మల సంపాదన మనం చేయొచ్చు. ఆత్మల సంపాదకుడుగా మారాలి అంటే మొదట మంచి ప్రార్థనాపరుడుగా మారాలి. ప్రార్థనాపరుడుగా మారినప్పుడే మనం ఆత్మలు సంపాదించగలుగుతాం, బైబిల్ వాక్యాన్ని బోధించగలుగుతాం, రోగులను స్వస్థపరచగలుగుతాం. హల్లెలూయా. చూద్దాం రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1-2 వచనాలు. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలవు. క్రీస్తు నందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. హల్లెలూయా. పౌలు భక్తుడు రోమిలకు రాసిన పత్రికలో రోమన్స్కి చెప్తున్నాడు. వాళ్ళకి ఏమని చెప్తున్నంటే నాకు మనో దుఃఖం కలుగుతుంది, మహా దుఃఖం కలుగుతుంది అంటున్నాడు. ఎవరిని బట్టి దుఃఖం కలుగుతుంది? మనుషులు నశించిపోతున్నారు, సువార్త ప్రకటింపబడలేకపోతుంది అని చెప్పి పౌలు భక్తుడు ఆయన లైఫ్కి మించి ఇచ్చిండు. హల్లెలూయా. దేనికి అంటే ఆయన లోపల భారం ఉన్నది. ఎవరైతే సోల్ విన్నర్గా అంటే ఆత్మల సంపాదకుడుగా మారాలనుకుంటారో వారికి ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. వాళ్ళకి లోకంలో, జీవితంలో చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది. దాని తర్వాత చాలా నెమ్మది కలుగుతుంది, మనశ్శాంతి వస్తుంది. ఒక దేవుడు ఏమంటాడంటే బలా నమ్మకైన మంచి దాసుడా అంటాడు. దేవదూతలు కూడా చేస్తున్న పరిచర్యను పోగొడతారు, మనుషులు కూడా ఘనత ఇస్తారు, దేవుడు కూడా ఘనత ఇస్తారు. అట్లా ఒకటే పని ఏదైనా ఉందంటే అది ఆత్మల సంపాదన. దౌర్భాగ్యమైన జీవితం ఏంటంటే చాలామంది క్రైస్తవులు ఆత్మలు సంపాదించే పనిలో లేరు. వెళ్ళామా చర్చికి, కానుక వేసామా, వచ్చేసినామా. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే అది దేవుని ఒక దర్శనం వాళ్ళు తెలుసుకుంటలేరు, బైబిల్ తరచుగా చదువుతలేరు. బైబిల్ చదివే ప్రతి వ్యక్తికి భారం వస్తుంది సేవ చేయాలి అని చెప్పి, పరిశుద్ధత పెరుగుతుంది. బైబిల్ చదివే ప్రతి వ్యక్తికి ఏమైతుందంటే దేవుని ఒక వాక్కు వినిపిస్తుంది. దేవుని మనసులో ఏదైతే భారం ఉందో మనకు కూడా కలుగుతుంది. మోషేకి దేవుడు 80 సంవత్సరాల తర్వాత వాడుకున్నాడు. మోషేని ఎందుకు వాడుకున్నాడు? అప్పుడు చాలామంది ఉన్నారు. దేవునిలో ఏదైతే భారం ఉండేనో మోషే లోపల కూడా అదే భారం ఉండే. అందుకే దేవుడు మోషే దగ్గరకు వచ్చి నువ్వు సేవ చేస్తావా అని అడిగాడు. ఒక సిస్టమేటిక్ లైఫ్ ఆయనకు అప్పుడు డెవలప్మెంట్ అయింది. అంతకుముందు ఓన్లీ గొర్రెలు కాసుకున్నాడు. 40 సంవత్సరాలు గొర్రెలే కాస్తాడు, ఏముండదు. ఒక గొర్రెలు కాసే వ్యక్తిని చూడండి, ఆయన దగ్గరికి వెళ్ళి గొర్రెల వాసన వస్తుంది, పండ్లు మొత్తం ఎల్లో అయిపోతాయి, చింపిరి జుట్టు ఉంటుంది, వాళ్ళ బట్టల్లో కూడా మొత్తం గొర్రెల వాసన వస్తుంది. అసలు గొర్రెల కాపర్లకి అసలు విలువనే ఉండదు. అలాంటి గొర్రెలు కాచుకునే వ్యక్తిని దేవుడు ఆత్మల సంపాదకుడుగా మార్చిండు. హల్లెలూయా. పేతురు భక్తుడు జస్ట్ ఓన్లీ చేపలు పట్టుకునే వ్యక్తి, ఆయనకు చదువు రాదు. పేతురు భక్తుడు పేతురు పత్రికలు రాసిండంటే ఆయన కూర్చొని వాళ్ళ అసిస్టెంటు వాళ్ళ శిష్యులకు చెప్తే ఈయన డిక్టేట్ చేసిండు, వాళ్ళు రాసుకుంటూ వచ్చిండు. జస్ట్ చేపలు పట్టే వ్యక్తిని ప్రభువారు మనుషుల్ని పట్టే జాలరుగా మార్చాడు. ప్రభు యొక్క సంఘానికి మొట్టమొదటి సంఘ కాపరి ఎవరు, ఆ సంఘానికి పునాది చేసిన వ్యక్తి ఎవరు అంటే పేతురు భక్తుడు. ఆయన బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటే జస్ట్ చేపలు పట్టేటోడు. మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో మనం సేవలో వచ్చిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసి ఏం చేస్తాడు అంటే దేవుడి సేవలో వాడుకుంటాడు. అది దేవునిలో ఉన్న స్పెషాలిటీ. హల్లెలూయా. కాబట్టి మనం ఆత్మల సంపాదకుడుగా నేను ఆత్మలు సంపాదించాలి అనే తనంలో మనం వెళ్ళినప్పుడు చాలా విలువైన లైఫ్ మనది మారిపోతుంది. మనకు అసలు 24 గంటలు కూడా సరిపోదు. మన టైంలో మనమే బిజీ ఉంటాం. చాలామంది కరోనాలో టైం ఎలా స్పెండ్ చేయాలా బ్రదర్ అని అడిగారు. ఎవరికైతే ఒక దర్శనం ఉండదో, ఒక భారం ఉండదో
వాళ్ళకి 24 గంటలు చాలా ఎక్కువ అయిపోతుంది. వాళ్ళకి టైంని ఎలా వేస్ట్ చేయాలని చూస్తారు. అదే ఎవరికైనా దర్శనము భారము ఉన్నప్పుడు అయ్యో నాకు ఇంకా టైం సరిపోతలే కదా అని చెప్పి వాళ్ళు పరిగెత్తుతూనే ఉంటారు. మనము సోమరిగా ఎందుకు మారుతున్నాము, మనము దేవుని కోసం ఎందుకు పని చేయలేకపోతే మన లోపల భారం లేదు. అదే మనం ఆత్మల్ని నేను సంపాదించాలి, నేను చనిపోయే లోపల కొంతమంది ఆత్మలను రక్షించుకోవాలి అని అనుకుంటే ఒక శ్రద్ధ జీవితం మన లోపల స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. తర్వాత మళ్ళా చూద్దాము. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రార్థనతో కూడిన జీవితం దొరుకుతుంది. అంటే ఆత్మలు సంపాదించడానికి మనం బయటికి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు ఎంతోమంది కష్టాలతో వేదనతో బాధతో వస్తారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, వాళ్ళకి మంచిగా అవుతుంది. ఇంకొకటి వస్తాడు, మళ్ళీ ఈయన కోసం ప్రేయర్ చేయాలి, ఆయన కోసం చేయాలి, ఇద్దరు అయిపోతారు. ఒక వ్యక్తి కోసం ఒక అరగంట చేసామనుకోండి, ఇద్దరు కలిసి మళ్ళీ గంట సేపు అవుతుంది. అట్లా ఇంకా గంట 2 గంటలు 3 ఎక్కువ ప్రేయర్ లైఫ్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. హల్లెలూయా. ఎప్పుడు మనము ఆత్మల సంపాదకుడుగా ఉన్నప్పుడు, ఒక సువార్థికుడుగా మారినప్పుడు. సువార్త చేయటం చాలా ఈజీ, ఆత్మలు సంపాదించడం చాలా కష్టం. సువార్త చెప్పేసి ఈజీగా, కానీ ఆ వ్యక్తిని ప్రభువులో తీసుకురావాలంటే ఒక్కొక్కసారి ఆ వ్యక్తి కోసం చచ్చిపోవాల్సి వస్తుంది, తగ్గించుకోవాల్సి వస్తుంది, కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. లేదంటే ఆయన నరకానికి వెళ్ళిపోతాడు. అంటే మనల్ని మనం మార్చుకుంటాం. తర్వాత మన జీవితంలో ప్రేయర్ లైఫ్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఒక వ్యక్తి వాక్యం చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి మారుతుండంటే దాని వెనకాల ప్రేయర్ లైఫ్ ఉంటేనే ఆ వ్యక్తి మారుతాడు. హల్లెలూయా. ప్రేయర్ లైఫ్ లేకుండా ఆ వ్యక్తి మారడు. ప్రేయర్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఆత్మలు ఎందుకు సంపాదించాలి, ఎందుకు సేవ చేయాలి అంటే మన లోపల ప్రేయర్ లైఫ్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. గొప్ప భాగ్యం. ప్రేయర్ లైఫ్ అంటే ఏంది? నిత్యము ప్రభువుతో మాట్లాడడం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆత్మల సంపాదనలో ప్రార్థన చేసి కూడా మనం ఆత్మలే సంపాదించవచ్చు. అంటే ఇప్పుడు మనం ముసలి వాళ్ళం అయిపోయినాం, మనకు చేత అవుతలేదు, మనం ఇల్లు తిరగలేం. మన ప్రార్థన దేశాలు దాటిపోతుంది. మనం అమెరికా కోసం ప్రార్థన చేయొచ్చు, లండన్ కోసం ప్రార్థన చేయొచ్చు. లండన్కి వెళ్ళాలంటే 24 అవర్స్ జర్నీ ఫ్లైట్లో, 24 గంటలు పోవాలి. 24 గంటలు ఫ్లైట్లో కూర్చుంటే లండన్లో చేరుకుంటారు. ప్రేయర్లో 1 నిమిషంలో లండన్కి వెళ్ళిపోతాం. మనం ప్రేయర్ చేసుకుంటాం, ప్రభా లండన్ కోసం ప్రార్థన చేస్తాం, లండన్లో మా ఫ్రెండ్ ఉన్నారు. ఇట్లా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆత్మల సంపాదనలో ఉన్న రహస్యం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిసిప్లైన్డ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే ప్రేయర్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ఈ వచనం మీరు అందరూ పట్టుకొని ప్రార్థన చేయాలి. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు గాను సొత్తుగాను నీకు ఇచ్చేదను. దేవుడే చెప్తున్నాడు, నన్ను అడుగు అంటున్నాడు. జనములు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను నీకు ఇచ్చేదను అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నన్ను అడుగు, భూమి ఎంతవరకు ఉందో, ఎంత ప్రజలున్నారో వాళ్ళందరికీ నీకు ఇస్తా అని చెప్తున్నాడు. మనం అడగాల. మనం అడిగినప్పుడు ఏమవుతుందంటే మనకు ఎప్పుడైతే ప్రేయర్ లైఫ్ ఉంటుందో, ప్రభా నా దగ్గర ఎవరు ఆత్మలు వస్తలేరు, నాకు సేవ చేయాలని ఆశ ఉంది. కొంతమందికైనా వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకున్న తాకిన గాయానికి నాకు మందు రాయాలనిపిస్తుంది, వాళ్ళకి ధైర్యం ఇవ్వాలనిపిస్తుంది, కనీసం ఒక 4-5 రోజులు వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయాలనిపిస్తుంది. ప్రభా వాళ్ళు నమ్మకపోని నేను నీ గురించి చెప్పాలనుకుంటున్నా, నా సాక్ష్యం వారితో పంచుకోవాలనుకుంటున్నా అని మనం ప్రార్థన చేస్తే అలాంటి వ్యక్తులనే దేవుడు మనకి ఇస్తాడు. ప్రార్థన లైఫ్ లేకుండా ఆత్మల సంపాదన జరగదు. ఆత్మల సంపాదించాలి అనే మైండ్ సెట్లో మనం వచ్చినప్పుడు ఆటోమేటిక్ మన ప్రేయర్ లైఫ్ డిఫరెంట్ అయిపోతుంది. అమ్మో పలానా వ్యక్తి ప్రాబ్లం చెప్పిండు, ఆయనకు రేపటి వరకు కార్యం కావాలి కాబట్టి ఈరోజు నేను 1 గంట సేపు ప్రేయర్ చేయాలి. ప్రేయర్ లైఫ్ డెవలప్మెంట్ అవుతుంది ఆత్మల సంపాదన చేస్తూ ఉంటే. తర్వాత నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటంటే హోలీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. పరిశుద్ధమైన జీవితము మనం కలిగి ఉంటాం. పరిశుద్ధతతో కూడిన జీవితం మనము కలిగి ఉంటాం. చూడండి, హెజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయము 23వ వచనం. హెజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయము 23వ వచనం. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామం నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నన్ను నేను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అన్యజనుల ముందల నా నామం దూషింపబడుతుంది, నేను దాన్ని పరిశుద్ధపరచుకుంటా అంటున్నాడు. అంటే నేను పవిత్రపరచుకుంటా, నా నామాన్ని నేను కాపాడుకుంటా, నన్ను నేను సరి చేసుకుంటాను,
నన్ను నేను కాపాడుకుంటా, నా నామాన్ని నేను తీసుకొని వెళ్తా, దాన్ని సపోర్ట్ చేస్తాను. ఎప్పుడు? అన్యజనుల మధ్యలో నువ్వు సేవ చేసినప్పుడు. హలో, అంటే దేవుని ప్రియమైన వాళ్ళ మనకి ఒక పరిశుద్ధమైన జీవితం అనేది మన లోపల జరుగుతుంది. పరలోక రాజ్యానికి పోవాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధులే ఎత్తబడతారు. యేసు ప్రభుకున్నంత పరిశుద్ధత మనకు రావాలి. మన బ్యాక్గ్రౌండ్ ఏమో తరచుగా మనం పాపంలో ఉన్న బ్యాక్గ్రౌండ్. ఈ పాపంలో ఉన్న బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి బయటికి రావాలి అంటే నిరంతరం మనం పరిశుద్ధంగా మారాలి. ఎప్పుడు మారుతాము? ఆత్మల సంపాదన. నేను ఆత్మలు సంపాదించాలా బ్రదర్, కనీసం 10 మందినైనా ప్రభువులో తీసుకొని రావాలి. నేను చనిపోయే లోపల 10 మందికి బాప్తిజం ఇప్పించి 10 మందిని నేను కాపాడుకొని 10 మందిని ఎట్లయినా నేను దేవుని రాజ్యాన్ని తీసుకోవాలని మనకు ఆలోచన ఉన్నప్పుడు పరిశుద్ధమైన జీవితం ఆటోమేటిక్ మన లోపల డెవలప్ అవుతుంది. ఎందుకు డెవలప్ అవుతుంది అంటే మనల్ని చూసి వాళ్ళు నడుస్తారు. అమ్మో, నేనే తాగుతూ ఉన్నాను, నేనే సిగరెట్ స్మోక్ చేస్తున్నాను, నేనే కరెక్ట్గా లేనప్పుడు అవతల వ్యక్తి ప్రభువుని నమ్ముకోడు కదా, వాడిని రక్షించాలంటే నా లోపల త్యాగం ఉండాలి, నేను కొన్ని వదులుకోవాలని మనంతటా మనం ఏమైపోతామంటే సెట్ అయిపోతాం. అంటే ఆత్మల సంపాదన అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో పరిశుద్ధమైన జీవితంగా, పరిశుద్ధమైన వ్యక్తిగా మనల్ని మారుస్తుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 4వ బ్లెస్సింగ్ ఏంటంటే ఐక్యత కలిగి జీవిస్తాం మనం. అంటే విద్వేషాలు కాకుండా హిందువులతో, ముస్లిమ్స్తో, అందరితో మనం కలిసి ఉంటాం. మంచి పేరు మనకి వస్తుంది. వాళ్ళకు కూడా అరే మంచి ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన ఏం కోరుకుంటలేడు, ఒక సిస్టర్ ఉంది ఏం కోరుకుంటలేదు, మనం మంచిగా ఉండాలని మనకు మంచి మాటలు చెప్తున్నారు, వాళ్ళు చెప్పే వాక్యం మంచిగా అనిపిస్తుంది అని చెప్పి అవతల వ్యక్తి ఏమవుతారంటే మనకి కనెక్ట్ అయిపోతాడు. హల్లెలూయా. అంటే ఆత్మల సంపాదనలో ఏమున్నదంటే ఐక్యత ఉన్నది. ఒకరిని ఒకరు భరించటం, ఒకరిని ఒకరు సహించటం, ఒకరి గురించి ఒకరు నేర్చుకోవటం. ఆత్మల సంపాదన లేదు, మరి ఐక్యత ఎలా వస్తుంది? ఆత్మల సంపాదన లేదు, టీవీ చూస్తాం, ఫోన్ చూసుకుంటాం, నెక్స్ట్ డే గడుస్తుంది, మళ్ళీ పోతాం, దేవుని రాకడ వస్తుంది, విడవబడతాం. పరిశుద్ధత జీవితం ఉండదు, ప్రేయర్ లైఫ్ అయితే అసలే ఉండదు, డిసిప్లిన్ లైఫ్ అయితే అసలే ఉండదు. కాబట్టి అందరు కూడా సోల్ విన్నర్, ఆత్మల సంపాదకుడుగా మనం మారాలి. మనం అడగాలి, ప్రభా నేను ఆత్మల సంపాదకుడుగా మారాలనుకుంటున్నా, నన్ను ఆ విధంగా తయారు చేయంటే దేవుడు చేస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము, మీరు జస్ట్ ఈ రెఫరెన్సెస్ రాసుకోండి, లేకపోతే జస్ట్ వినండి, మీకు నోట్స్ అంతా కూడా నేను ఇస్తాను, జస్ట్ వినండి అంతే. అటు ఇటు బైబిల్ తరుముతే కాన్సన్ట్రేషన్ ఎగిరిపోతుంది, బోర్ కొట్టినట్టు ఉంటుంది. నేను చదువుతాను మంచిగా తెలుగులో. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. తండ్రి నా యందును నీవును నీ యందును నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. యేసుప్రభు వారు ప్రార్థన చేస్తుండ్రు, నా వాక్యం ఎవరైతే వింటారో వాళ్ళు నా యందు ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆత్మల సంపాదనలో ఏమవుతామో అంటే మనం అందరితో కలిసి ఉంటాం, దేవునితో కలిసి ఉంటాం, తర్వాత సంఘంతో కూడా మనము కలిసి ఉంటాం. ఇది ఎప్పుడు వస్తుందంటే ఆత్మల సంపాదకుడుగా మారినప్పుడు మనకి ఈ ధన్యత అనేది వస్తుంది. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ ఏంది అంటే 5వ పాయింట్, మంచి పనులు చేసే జీవితం కలిగి ఉంటాం. ఆత్మల సంపాదకుడు ఏం చేస్తాడంటే సమాజానికి మంచి చేస్తాడు. ఇప్పుడు విలియం కేరీ గారు ఉన్నారు, ఆయన ఇంగ్లాండ్లో పుట్టి పెరిగి జస్ట్ ఆయన కాబ్లర్ అంటే జస్ట్ చెప్పులు కుట్టుకునే వ్యక్తి. చెప్పులు కుట్టుకునే వ్యక్తికి ఏం ఉండదు. చెప్పులు కుట్టుకునే వ్యక్తికి భారం కలిగితే ఆయన భారతదేశానికి వచ్చి భారతదేశం చరిత్రను చేంజ్ చేసేసిండు. ఇక్కడ సతీ సహగమనం అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుండే. అంటే భర్త చనిపోతే భార్యను కూడా మంటలు వేసి కాల్చాలి, లేదు అంటే ఆమెకి గుండు కొట్టి తెల్ల చీర వేసి ఎప్పటికీ ఆడ ఒక దగ్గర మూలకి కూర్చోబెట్టాలి. ఈయన విలియం కేరీ రాజా రామ్మోహన్ రాయ్తో వెళ్ళి బ్రిటిష్ వాళ్ళతో గొడవ చేసి ఇదంతా తప్పు అని చెప్పి ఆయన ఎంతో యుద్ధం చేసి ఏం చేసిండంటే ఒక పెద్ద ఉద్యమం తీసుకొచ్చి ఇప్పుడు అదంతా లేదు. మన తాత చచ్చిపోయిన నాయనమ్మ బతికే ఉంది, అమ్మమ్మ బతికి ఉంది అంటే విలియం కేరీ గారు చేసిన పరిచర్య. ఆయన ఆత్మల సంపాదకుడు కాబట్టి ఆత్మల సంపాదకుడు ఓన్లీ ఆత్మలు సువార్త కాకుండా
సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాల్ని ప్రశ్నిస్తాడు. ఇది తప్పు, ఇది కరెక్టు, అయ్యో నా ప్రజలు నాశనం అవుతారు కదా, నువ్వు హిందూ ముస్లిం ఎవరైనా ఉండు, నువ్వు మంచిగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఆత్మల సంపాదకుడికి మంచి పేరు వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు ఏమన్నాడు? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడుదురు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వడి. పరలోకంలోని మీ దేవుని మహిమపరచాలంటే మీ దగ్గర ఉన్న వెలుగుని ప్రకాశింపనివ్వండి. హల్లెలూయా. ఎవరు ప్రకాశిస్తారు? ఆత్మల సంపాదకుడు ప్రకాశిస్తాడు. చాలామంది క్రైస్తవుల్లో ఆత్మను సంపాదించాలని భారం లేదు. హల్లెలూయా. ఇది కాక అన్నీ ఉన్నాయి. ప్రేయర్ భారం ఉంది, పాటలు పాడే భారం ఉంది, దాని తర్వాత వాక్యం నేర్చుకోవాలన్న భారం, ఆత్మల సంపాదన భారం. ఆత్మల సంపాదన అనేది గొప్ప పని, ఇక దానికి మించిన పనే లేదు. ఎందుకంటే లోకమంతా నాశనం అవుతుంది. ఎవ్వరు కూడా ఆత్మల సంపాదనతో పోరు, సువార్త చేస్తారు. సువార్త చేయటం చాలా ఈజీ, ఆత్మలు సంపాదించటమే కష్టం. నోవాహు గారి గురించి మనం చూస్తే ఆయన దగ్గర ఒక పెద్ద బ్యాగ్ ఉంటుండే. ప్రభువారు చెప్పిన తర్వాత ఆయన అడవిలో వెళ్ళిండు. ఆయనకు దొరికిన పురుగులను తెచ్చుకున్నాడు, ఆయనకు దొరికిన పిచ్చుకలను, పాములను తెచ్చుకున్నాడు, దొరికిన జంతువులను తెచ్చుకున్నాడు. సింగిల్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ మేక్స్ మైటీ ఓషన్. అంటే చిన్న చిన్న నీటి చుక్క ఒక పెద్ద సముద్రంగా మారుతుంది అని ఇంగ్లీష్లో ఒక ప్రాబ్లం. నోవాహు అది చేసి చూపించాడు. వెళ్ళిండు, ఆయనకు ఎవరైతే ఏ జంతువులు సపోర్ట్ చేస్తో వాటిని పిలుచుకున్నాడు, మిగతా వాళ్ళని వదిలేసిండు. అట్లా తెచ్చుకొని ఆయన కాపాడుకున్నందుకు ఏమైందంటే ఇప్పుడు కూడా జనరేషన్ అనేది నడుస్తుంది. హల్లెలూయా. ఆత్మల సంపాదకుడు ఏం చేయాలంటే వెళ్ళి మంచి పనులు చేసి ఆత్మలు సంపాదిస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళన రక్షింపబడతారు. అందరూ వాళ్ళ సొంత లాభమే చూసుకుంటున్నారు, వాళ్ళది వాళ్ళే చూసుకుంటూ రేపు ఏం కూర వండాలి, రేపు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, రేపు డబ్బులు ఎక్కువ బాగా ఇస్తారు అక్కడ పని చేయాలి, అదే చూస్తారు. కానీ నేను ప్రభు మనసులో ఉంది, ఎంతోమంది బాధపడుతున్నారు, కొంతమంది ఆత్మలను రక్షించాలా, నేను కాకపోతే ఇంకెవడు, నేను ప్రార్థన చేయకపోతే ఇంకెవడు, ఆ రిస్క్ అనేది ఎవడు తీసుకుంటలేడు. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ వర్కే అది. అది తీసుకునే వ్యక్తి భూ ప్రపంచంలో చాలా గొప్పవాడు. నరేంద్ర మోడీ కంటే కూడా గొప్పవాడు. నరేంద్ర మోడీ గారు ఓన్లీ 5 సంవత్సరాలు ఉంటాడు. ఆయన ఓడిపోయిన అనుకో మళ్ళీ ఆయనది అసలు ఊసే ఉండదు. కానీ ఆత్మల సంపాదకుడు అవి అట్లా కాదు. ఆయన బతుకున్నన్ని దినాలు ఆత్మలు సంపాదిస్తూనే ఉంటారు. హల్లెలూయా. బిల్లీ గ్రహాం గారు అమెరికాకి 7-8 ప్రెసిడెంట్లు వస్తే వాళ్ళందరికీ ప్రార్థన చేసిన వ్యక్తి. అమెరికాలో చాలామంది ఇంటర్వ్యూ చేశారు, అయ్యా మీరు ఒక పార్టీ పెట్టండి, మరి మీరు గెలుస్తారు, మీకు సపోర్ట్ వస్తుంది, యూ కెన్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అంటే ఆయన ఒక మాట చెప్పిండు, అవి దేవుడు నాకు ఒక స్థాయి ఇచ్చిండు, ఆ స్థాయిని పోగొట్టుకొని కిందికి దిగి నేను ప్రెసిడెంట్ కాలేను అన్నాడు. దేవుడు నాకు ఒక స్థాయి ఇచ్చిండు, సేవకుడు అనే స్థాయి ఇచ్చిండు, ఆత్మల సంపాదకుడు అనే స్థాయి ఇచ్చిండు, ఆ స్థాయి దిగి నేను ప్రెసిడెంట్ ఎందుకు కావాలన్నాడు. అంటే అన్నిటికంటే పెద్ద స్థాయి ఏంటంటే ఆత్మల సంపాదన అనే స్థాయి. ఇదే మన లోపల కనబడతలేదు. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు ఇది కనబడతలేదు. కాబట్టి మనం అందరం కూడా ఆత్మలు సంపాదించే వ్యక్తిగా మారాలి. ఇప్పుడు నేనున్నాను, నేనే సేవ చేస్తే ఒక 10 మంది వస్తారు. ఒక్కొక్కడు 10 మంది చేస్తే 10 + 10 = 20. 10 × 10 100. 100 × 100 10,000. 100 + 100 200. 200 ఎక్కడ, 10,000 ఎక్కడ? దేవుని రాకడ అతి త్వరలో ఉంది. మనం అందరము ఆత్మల సంపాదకులుగా మారునుగాక. నశించిపోయే జనాల కొరకు మనం వెళ్ళి వాళ్ళ గాయాలు తుడిచి, వాళ్ళ కొరకు కన్నీరు గార్చి, మన సాక్ష్యం పంచుకొని వాళ్ళని ఓదార్చి ప్రార్థన చేసి మనం వద్దాం. అట్లా ఒక్కసారే కాదు, రోజు తరచుగా వెళ్ళి చేస్తూ ఉండాలి. ఎప్పుడో ఒక రోజు ఆ వ్యక్తి మారిపోతాడు. మారకపోయినా నడుస్తుంది, ఆయన బంధకాల నుంచి విడుదల పొందుతాడు. మనుషులు మీ సత్క్రియలను చూసి మీ పరలోకపు తండ్రిని మహిమపరచెదరు. కాబట్టి వారి ముందర మీ వెలుగుని వెలిగించండి. దేవుడు మనకు ఒక వెలుగు ఇచ్చిండు. మనం దేవుని దగ్గర ఒక దీపమై ఉన్నాం. దీపం లెవెలు చీకట్లు ఉన్నప్పుడే వస్తుంది. ఎండలో దీపం పెడితే దీపం లెవెల్ పెరగదు.
ప్రపంచం అంతా కూడా చీకటి ఉన్నది. చూడుము, కటిక చీకటి ప్రపంచము కమ్ముచున్నది. యెహోవా వెలుగు నీ మీద వచ్చి ఉన్నది, ఉదయించినది. బీదలకు సువార్తమానం ప్రకటించుటకు, నలిగిపోయిన వారిని బలపరచుటకు యెహోవా నిన్ను అభిషేకించెను. యెషయా 60 అధ్యాయంలో ఆ వచనాలు మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చటానికి ఎదురు చూస్తున్నాడు. మనం వెళ్ళాలా. హల్లెలూయా. చాలామంది డబల్ డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు, డబల్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎన్నో ఉన్నారు. కానీ ఆత్మల సంపాదన చేసేటోడు లేడు. కొంతమంది ఆత్మల సంపాదన చేసేటోళ్ళు ఉన్నారు. ఒక 5 మంది వస్తే చాలు, 10 మంది వస్తే చాలు చర్చ్కి, అదే ఉంది. హల్లెలూయా. కాదు, మన కెపాసిటీ ఎంత ఉంటుందో అంత పరిగెత్తి ఆత్మలు మనం సంపాదించాలి. ఆత్మల్ని ఎలా సంపాదించాలి అనేది మనము చూద్దాం. ఆత్మలను ఎలా సంపాదించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్, నాకు బాగా ఇష్టమైన మెసేజ్. మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందని నేను అనుకుంటున్నా. తర్వాత వాక్యం ఎట్లుందో మీరు చెప్పండి, మీకు ఏం అర్థమైందో కూడా చెప్పండి. యోహాను సువార్త 3:16లో చూస్తే, దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను. చాలు. ఆత్మల్ని మనం ఎలా సంపాదించాలి, దేవుని ప్రేమను మనం వివరించాలి. హల్లెలూయా. తర్కవాదం వేస్తే మారరు అక్కడ. ప్రేమ ప్రతిదాన్ని మారుస్తుంది, ఎందుకంటే దేవుడే ప్రేమ అని యోహాన్ భక్తుడు చెప్పుకున్నాడు. అదే యోహాన్ ఏమంటున్నాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను. ఆత్మల్ని మనం ఎలా సంపాదించాలంటే దేవుని ప్రేమను వివరించాలి. ఇగో దేవుడు నన్ను పట్టుకున్నాడు, నా పరిస్థితి ఇట్లుండే, నేను ఆయనకి ఏమి ఇవ్వలేదు, ఆయన నా కొరకు ప్రేమించిండు, నన్ను ఓదార్చిండు, నన్ను ఒక స్థాయికి తీసుకొని వచ్చిండు. మిమ్మల్ని కూడా ఆ స్థాయికి తీసుకొస్తాడు. మీరేం చేయటం అవసరం లేదు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తా, నేను మీకోసం కన్నీరు గారుస్తా, నేను చెప్పే వాక్యాలు జస్ట్ వినండి అని చెప్పి మనం ధైర్యం ఇస్తూ ఉంటే ఆటోమేటిక్ వాళ్ళే ప్రభువుని నమ్ముకుంటారు. వాళ్ళు మన దగ్గర రాకపోయినా పెద్ద చర్చిలో పోయినా నడుస్తుంది. కొంతమంది ఎట్లుంటారంటే ఆయన దగ్గర ఏంటంటే పెద్ద చర్చిలో పోయి కూర్చుంటారు, అది ఏముండదు కానీ పోతారు. పోనీ మన వల్ల ఆయన ప్రభువులు వచ్చిండు కదా. హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుని ప్రేమను వివరించినప్పుడు జరుగుతుంది. చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే విమర్శిస్తున్నారు. విమర్శించటం వల్ల ఆత్మల సంపాదించలేం. దేవుని ప్రేమ చూపించాలి. దేవుడు ఎంత ప్రేమమయుడు, ఒక మనిషి కోసం దేవుడు ఎంత బలి అయ్యిండు, ఎంత కన్నీరు గార్చిండు, ఆయన ఏం చేసిండో మనం చెప్పాలి. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఏంటంటే అందరు పాపులు అనే విషయము చెప్పాలి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లోకంలో మనం చూస్తే హిందూ దేవుళ్ళు దేవతలు చూస్తే వాళ్ళు పాపాన్ని తీయలేరు, ఎందుకంటే వారి జీవితంలోనే పాపం ఉంది. ప్రతి దేవునికి దేవతకి ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు భార్యలు అవసరమా? ఇప్పుడు మన చట్టంలో ఇద్దరు భార్యలు ఉంటే మనం ఒప్పుకుంటామా? మనమే విమర్శిస్తాం. మన అక్కకు కానీ చెల్లెకు కానీ ఇద్దరు భర్తలు ఉంటే, లేకపోతే ఆ భర్తకి ఇద్దరు భార్యలు ఉంటే మనం విమర్శిస్తాం. మరి వాళ్ళ దగ్గర పరిశుద్ధత ఎట్లుంది? అందరు పాపంలో ఉన్నారు. యేసు ప్రభు లోపల పాపం లేదు, అందరం పాపం చేసినాం. ఈ పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆ మరణాన్ని తప్పియటానికి పరమాత్ముడు ఏం చేసిండంటే రక్తాన్ని కార్చాడు. పరమాత్ముడే రావాల్సి వచ్చింది, పరమాత్ముడే చనిపోయాడు, పరమాత్ముడే తిరిగి లేచాడు. ఆయన పరమాత్ముడు, ఆయన దేవుడు కాబట్టి లేచాడు. ఆ పరమాత్మని మనం నమ్ముకున్నప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. ఈ సత్యము మనం ఇతరులకు చెప్పాలి. అది ఎలా చెప్పాలి అనేది మనం బైబిల్ క్లాసెస్ ఉంటాయి ఒక 1 వీక్ 10 డేస్లో, అప్పుడు నేను చెప్తాను. అది మీకు ఈజీగా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అందరు పాపులే అని చెప్పి మనము, నేను కూడా పాపినే బ్రదర్, అందరు పాపులే అని మనం తెలియజేయాలి. తర్వాత ఆత్మలు మనం ఎలా సంపాదించగలుగుతాం అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతలేను. మంచి పనులు చేయడం వల్ల రక్షణ పొందలేమని చెప్పచ్చు. చాలామందికి ఎట్లుంటుందంటే హెల్ప్ చేస్తే పరలోకానికి వెళ్తాను, దాన ధర్మాలు చేస్తే నాకు మంచి జరుగుతుందని వాళ్ళు అనుకుంటారు. ఎన్ని దాన ధర్మాలు చేసినా, రక్తదానం చేసినా, కళ్యాణ దానం చేసినా, కన్యక దానం చేసినా మనము రక్షణ పొందము. రక్షణ పొందాలి అంటే
ఒక పాపం చేయని ఒక బలి పశువు యజ్ఞం కావాలి, మరణించాలి. ఆ యజ్ఞ పశువు దేవుడే ఉండాలి, సగం మనిషే ఉండాలి. ప్రపంచం మొత్తంలో దేవుడు మనిషి అట్లా ఉండి ఎవ్వరు చనిపోలేదు, ఎవ్వరు యజ్ఞం అవ్వలేదు. ఒక యేసయ్య ఒకడే అయిండు. హల్లెలూయా. ఈ విషయము మనము వారికి చెప్పాలి. రేపటి దినంన మనకి వేదముల సాక్ష్యం అనే సబ్జెక్ట్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. అంటే యేసు ప్రభు ఎందుకు దేవుడు అయిండు, ఆయననే దేవుడు, ఆయననే రక్షకుడు ఎందుకు అని వేదాల్లో ఉన్న కొన్ని శ్లోకాలు మనం చూద్దాం. అదొక 2 రోజులు నడుస్తుందేమో, కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే అప్పుడు తెలుస్తుంది, అమ్మో యేసు ప్రభు ఇంత గొప్పవాడా, ఆయన నిజమైన దేవుడు కాబట్టి. వేరే గ్రంథాల్లో కూడా ఆయన గురించి రాయబడ్డది. ఆ గ్రంథాల్లో రాయబడినది వాళ్ళ జీవితంలో జరగలేదు, యేసయ్యలో జరిగింది. టోటల్గా యేసు ప్రభువుకి వేదాల్లో మనం చూస్తే ప్రజాపతి బలి అవ్వాలా అని చెప్పి ఉంటుంది. ఆ ప్రజాపతికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. సగం మనిషే ఉండాలా, సగం దేవుడే ఉండాలా. దాని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన మాంసాన్ని తినాలా. దాని తర్వాత ఒక గొర్రె పిల్ల ఎట్లయితే వధకు తీయబడుతుందో అట్లా ఆయన ఉండాలా. ఆయన పరమాత్ముడు కుమారుడై ఉండాలా. ఇట్లా ఒక 12 పాయింట్స్ ఉంటాయి. ఆ 12 పాయింట్లు ఏ దేవుడు ఏ దేవతల్లో నెరవేరలే. సాయిబాబాలో నెరవేరలే, అయ్యప్ప స్వామి గారి జీవితంలో నెరవేరలే, ఆంజనేయ స్వామి గారి జీవితంలో నెరవేరలే, రాము గారు లేకపోతే కృష్ణ భగవాన్ ఎవరి జీవితంలో నెరవేరలే. ఒక యేసయ్య లోపల నెరవేరింది. హల్లెలూయా. ఇది మనం చెప్పగలగాలి. వాళ్ళు వినకపోని, వాళ్ళు వినరు. చెప్పాలి, వారి కోసం ప్రేయర్ చేయాలి. మంచి పనులు చేయటం వల్ల, దాన ధర్మాలు చేయటం వల్ల మనం పరలోక రాజ్యం పోలేము. ఎందుకంటే మనం జన్మతః పాపంలో ఉన్నాం, మనం పాపంలో పుట్టాం, పాపం మన లోపల ఉంటుంది. ఈ పాప విమోచన కావాలి అంటే పాపం చేయనోని దగ్గర రావాలా. అది ఎవరు అంటే యేసయ్య అని మనం చెప్పగలగాలి. అప్పుడు ఆత్మలు 10 మందికి చెప్పినాం, 100 మందికి చెప్పినాం, ఒక్కడు మారిండు చాలు. ఆ ఒక్కడే నీ లెక్క తయారవుతాడు. మనకు 99 మంది వద్దు, ఒక్కడిని గట్టిగా బలపరిచి ఒక్కడిని పెట్టుకుంటే చాలు. 100 మంది ఉన్నా కానీ లాస్ట్ వరకు చివరి వరకు నిలబడకపోతే వేస్ట్ అయిపోతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ ఆకాశం కింద కానీ భూమి మీద కానీ ఏ నామంలో రక్షణ లేదు, ఈ నామంలోనే రక్షణ ఉంది. అదే యేసుక్రీస్తు నామం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం. ఇది చెప్పాలి. రక్షణ అంటే ఏంది? నువ్వు నరకానికి పోకుండా కాపాడే ఒక కాన్సెప్ట్, ఒక ప్రాసెస్. అది ఏం చేయాలి? మన పాపాలు ఒప్పుకొని నీళ్ళలో మునగాలి, ఆ దేవునికి భక్తి సాధన చేయాలి, అంతే. అంతకుమించి ఏం లేదు. అట్లా చెప్పటం వల్ల ఆత్మలు సంపాదించుకుంటాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే చూద్దాం. తనను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామము నందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. ఎవరైతే ఆయనను అంగీకరించారో, ఆయన నామాన్ని ఎవరైతే అంగీకరించారో వారు దేవుని పిల్లలు అవ్వటానికి దేవుడే అధికారం ఇచ్చిందంట. ఈ విషయం మనము ఆత్మను సంపాదించే వ్యక్తులకు చెప్పాలి. మనం ప్రభువుని అంగీకరించినప్పుడు, ఆయన మన కొరకు చనిపోయాడు, మన కోసం తిరిగి లేచిండు అని మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆత్మ రక్షింపబడుతుంది. వాళ్ళు వినకపోని. యేసుప్రభు శిష్యులు అడిగారు, ప్రభా అంతం ఎప్పుడు వస్తుందని. భూకంపాలు అయితే, యుద్ధాలు అయితే ఎన్నో జరుగుతాయి, మీరు భయపడకండి, కలవరపడకండి. ఈ సువార్తమానము ప్రపంచమంతా స్ప్రెడ్ అవుతుంది, తెలియపరచబడుతుంది, అప్పుడు అంతం వస్తుందంట. ప్రభు రాకడ ఎందుకు కావట్లేదంటే ఇంకా సువార్త ప్రకటించేటోళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సువార్త ప్రకటించే వాళ్ళకంటే ఆత్మలు సంపాదించే వాళ్ళు ఇంకా తక్కువ ఉన్నారు. చాలామంది పాస్టర్స్లో మనం చూస్తే పిల్లల్ని కానీ రోడ్డు మీద వదిలేస్తున్నారు. అంటే ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్తున్నాము, వారు ప్రభువులో వస్తున్నాడు, నెక్స్ట్ టైం ఈయన ఓడు అక్కడ, లేకపోతే వేరే పాస్టర్కి అప్పచెప్పేస్తాడు. ఆ పాస్టర్కి ఈయనకున్నంత బర్డెన్, ఈయనకున్నంత ఫైర్ ఉండదు, ఆయన వదిలేస్తాడు. కానుకలు అంటాడు. ఈ విశ్వాసం ఏం చేస్తాడు? అనవసరంగా నన్ను మోసం చేసిరంటే అన్నిల్లో కలిసిపోతారు.
పిల్లల్ని కానీ రోడ్డు మీద వదిలేసినట్టు అవుతుంది. హల్లెలూయా. కానీ ఆత్మల సంపాదకుడు ఏం చేస్తాడంటే పిల్లల్ని కని పెంచుతాడనమాట. కనటం గొప్ప విషయం కాదు, పెంచటం గొప్ప విషయం. హల్లెలూయా. జంతువులు కూడా కంటున్నాయి, మనుషులు కూడా కంటున్నారు, కానీ వాటిని పెంచే విధానం చాలా ఇంపార్టెంట్. ఒక సామెత, నువ్వు పెంచకపోతే ఎందుకు కన్నావు అని అంటారు. కాబట్టి సువార్త చెప్పటం కంటే ఆత్మల భారము, ఆత్మలు సంపాదించడానికి మనకి మనం ట్యూన్ చేసుకోవాలి. మన డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, మనం మాట్లాడే తీరు కావచ్చు, మన ఆలోచన విధానం కావచ్చు, ఇదంతా మార్చుకొని ఏది శాశ్వతం కాదు, ఆత్మల సంపాదనని గొప్ప విషయం అని చెప్పి మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నప్పుడు మనం 1 సంవత్సరం కష్టపడ్డాం, 2 సంవత్సరం కష్టపడ్డాం, ఏం ఆత్మలు రా 3వ సంవత్సరం వస్తారు. నాకు తెలిసిన కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, ఆఫ్రికాలో ఉంటారు వాళ్ళు. ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తారు, బ్రదర్ ఈ సంవత్సరంలో 2 నేను రక్షించిన బ్రదర్ అంటాడు. సంవత్సరానికి 2, 5 సంవత్సరాలకి 10 మంది రక్షింపబడ్డారు. చాలా కష్టం వాళ్ళని మార్చటం. వాళ్ళకి సరైన వసతులు ఉండవు, అడవి మనుషులు, ఎక్కువ చెప్తే చంపేస్తారు, చేతబడి చేస్తారు. వాళ్ళని అట్లా ప్రేయర్ చేసి అట్లా చాలా కష్టం, చాలా వేదన. వీళ్ళు కోల్పోతారు, వీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ఆయన ఒక ఆత్మను సంపాదించిన 10 మంది క్రైస్తవుల్ని పరలోక రాజ్యం తీసుకుపోవటం కంటే ఒక అన్యుని పరలోక రాజ్యం తీసుకుపోవటం శ్రేష్టకరం, చాలా దమ్మున్న సేవ అది. ఒక అన్యుని రక్షణలోనికి రావాలి అంటే మనం ఎంత తగ్గించుకోవాలి, మనలో ఎంత మార్పు రావాలి. మనమే ఇష్టానుసారంగా జీవించినాం అనుకోండి, మనమే విచ్చలవిడిగా ఉన్నప్పుడు మరి అన్యులు ఎట్లా రక్షణలోకి వస్తారు? మనమే మాదిరి చూపినప్పుడు అన్యులు ఎలా రక్షణలోకి వస్తారు? మీ క్రిస్టియన్సే సక్కలేదు, మీరు మాకేం చెప్తారు అంటారు. కాబట్టి ఆత్మల సంపాదకుడు దేవుని ప్రియమైన వాళ్ళారా ఏం కావాలంటే చాలా విషయాల్లో చేంజ్ అవ్వాలి. సువార్త ప్రకటించటం, వాక్యం చెప్పడం చాలా ఈజీ, ఏముండదు. వాక్యం నేర్చుకున్నావు, నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆడ ఇస్తున్నావు, అయిపోయింది అంతే. కానీ నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంతమందిని పట్టుకుంది, ఎంతమందిని నీళ్ళక తయారు చేసింది, ప్రభువు కొరకు నిలబెట్టింది. ఒక్కసారి ప్రసంగం చెప్తే సరిపోదు, తరచుగా చెప్పాలి. ఒక్కసారి అన్నం పెడితే సరిపోదు, బలం రాదు, రోజు పెట్టాలి. అప్పుడు వాళ్ళు బలంగా మారుతారు. అన్నం పెట్టడమే కాదు, వాళ్ళతో పాటు ఉండి ట్రావెల్ చేయాలి, వాళ్ళ మంచి చెడ్డలు అన్నీ చూడాలి, వారితో పాటు కన్నీరు గార్చాలి. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే మనం పోవాలి, వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంటే మనం పోయి పనులు చేసుకోవాలి. అన్నీ మనం ఎంతో త్యాగం ఉంటేనే అప్పుడు ఆత్మలు సంపాదించబడతారు, లేకపోతే జరగదు, చాలా కష్టం. మనం ఇప్పుడు ఆత్మల సంపాదన రహస్యాలు చూసాం, ఆత్మలు ఎలా సంపాదించాలో కూడా మనము చూసాం. ఇప్పుడు మనము ఆత్మలు సంపాదించడానికి కావాల్సిన అర్హతలు చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో ఏముంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మలు సంపాదించడానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే యేసు ప్రభుని వెంబడించాలి, పాస్టర్ని వెంబడిస్తే కాదు. చాలామంది సేవ చేసేటోళ్ళు ఏం చేస్తారంటే పాస్టర్ని వెంబడిస్తారు. పాస్టర్ ఎలాంటి డ్రెస్ వేసుకుంటే ఈయన అలాంటి డ్రెస్ వేసుకుంటాడు, నేను సేవ చేస్తున్న బ్రదర్ అంటాడు. మరి నువ్వు ఎట్లా ఆత్మలు వస్తాయి? నువ్వు యేసుని వెంబడించాలి. యేసు ప్రభువే చెప్తాడు, మీ పాస్టర్ని నువ్వు వెంబడించద్దని చెప్తే ఆయన వదిలేయాలి అంతే. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు పాస్టర్ ఒకటి చెప్తుంటాడు, మనకు ఒకటి అర్థమవుతుంది, మనం వదిలేసి మనం దేవుడు ఏం చెప్తుండో అది వెళ్ళిపోవాలి. దేవదాసయ్య గారు ఒక మాట అంట, ప్రభువు చెప్పింది మీరు చేయండి అన్నాడు. అంత గొప్ప దైవజనుడే ప్రభువు చెప్పిందే చేయండి అని అంటే మనం చూడండి. కాబట్టి ఆత్మలు సంపాదించే వ్యక్తికి ఫస్ట్ అర్హత ఏముండాలంటే యేసయ్యను వెంబడించాలి. యేసయ్యను నువ్వు వెంబడించకుండా నువ్వు ఆత్మలు సంపాదించలేవు, కష్టం, కాని పని అది. యేసయ్యను వెంబడించటం అంటే ఏంటంటే ప్రభువులకు జీవించి చూపించటం, లోకానికి మరో క్రీస్తుని మనం చూపించటం. తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానం పొందుకోవాలి, స్పిరిచువల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. మనం బయట సమాజంలో వెళ్ళినప్పుడు ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు ఇస్తారు. అందుకే ట్రైనింగ్ లేకుండా, ప్రాపర్ బైబిల్ నాలెడ్జ్ లేకుండా మనం సువార్త సేవ చేయకూడదు, ఫెయిల్ అయిపోతాం, ఆగమాగం అయిపోతాం. నా లైఫ్లో నేను అట్లా చాలాసార్లు అయినా. ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు ఇస్తే నేను చెప్పలేకపోయాను, నాకే ఏం తెలియదు. అరే మన ఫార్మేటే రాంగ్ రా బాబు అని చెప్పి మళ్ళీ బైబిల్ కాలేజ్కి ప్రార్థన చేసుకొని వెళ్ళి అక్కడ ఒక 7 నెలలు 8 నెలల తర్ఫీదు పొందేది, కొంచెం ఏదో దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్గా తర్వాత కన్ఫామ్గా హ్యాపీగా నేను వెళ్ళగలుగుతా.
చాలా మెటీరియల్ మనకు కావాలా, అన్ని విషయాలు తెలుసుకొని ఉండాలి మనం. దయ్యం అంటే ఏంది, దురాత్మ అంటే ఏంది, మంత్రాలు అంటే ఏంది, దేవదూతలు అంటే ఏంది, పరలోకం అంటే ఏంది, పాపులు అంటే ఏంది, జంతువులు అంటే ఏంది, బైబుల్ అంటే ఏంది, సకల దేవుళ్ళు అంటే ఎవరు, దేవతలు అంటే ఎవరు, సకల మతాల్లో ఉన్న గ్రంథాలు ఏంది, అక్కడేం చెప్పిండు, ఇక్కడేం చెప్పిండు, ఇదే ఎందుకు కరెక్ట్, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఫుల్ నాలెడ్జ్ ఉండాలి, ఫుల్ మెటీరియల్ ఉండాలి. అవి లేకుండా మనం జస్ట్ పోయినాం అనుకో అంత బెబ్బెబ్బ అవుతుంది. ఎందుకంటే మనకంటే బాగా తెలివైన వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారు సమాజంలో, చాలా కష్టం. అందుకే మీకు ప్రభు కృపను బట్టి ఒక వారం 10 రోజుల తర్వాత దేవుడు మనకి బైబిల్ క్లాసు స్టార్ట్ చేస్తాం. దాంట్లో ఫుల్ నాలెడ్జ్ వస్తుంది మనకి. తర్వాత ఆత్మలు సంపాదించడానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే, స్వప్రయోజనం కొరకు మనం కోరుకోకూడదు. నేను ఒక ఆత్మని సంపాదిస్తే నాకు సపోర్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళని ప్రభువులో తీసుకొస్తే నాకు సపోర్ట్ పెరుగుతుంది, నాకు డబ్బుల అవసరతలు తీరుస్తాయి, ఇట్లాంటి ఆలోచన ఉంటే కూడా ఆత్మను సంపాదించలేం. జెన్యూన్గా సేవ చేయాల్సి వస్తుంది. సెల్ఫిష్ ఉంటే సేవలో పనికిరాదు. సేవ అంటేనే త్యాగం, సేవ అంటేనే కత్తి మీద సాము లాంటిది, సేవ అంటేనే ముళ్ళ బాట, సేవ అంటేనే మరణంతో యుద్ధం, సేవ అంటేనే ప్రతిరోజు క్రీస్తు కొరకు చనిపోవటం, సేవ అంటేనే ప్రతిరోజు సిలువ మోయటం, సేవ అంటేనే ప్రతిరోజు భారం కలిగి ప్రార్థన చేయటం, సేవ అంటేనే మనల్ని మనం మర్చిపోవటం. హల్లెలూయా. ఈ అర్హతలన్నీ ఉంటేనే మనం ఆత్మల సంపాదకుడుగా మారుతాం, సక్సెస్ అవుతాం. నేను చెప్పిన అర్హతలు ఒక్కటి లేకపోయినా సక్సెస్ కాదు. చాలామంది సువార్త ప్రకటిస్తారు, కొంతమంది ఫుల్ ఆత్మలు సంపాదిస్తారు. ఎందుకంటే వాళ్ళ లోపల ఆ త్యాగము, ఆ వేదన, ఆ బాధ, ఆ కష్టము, ఇతరుల పట్ల ప్రేమ, ఆ యోగ్యత, రిస్క్ తీసుకునే భావము, రిస్క్ తీసుకోవటం, భయపడకుండా ముందుకు వెళ్ళటం, ఆడ సైతాన్ ఉండని మంత్రాలు ఇవ్వడం మనకేంది, మనం పోతున్నాం, ఉంటే ఉన్నాం, లేకపోతే ఊడిపోయినాం. నేను చెప్పకపోతే ఇంకెవడు చెప్పాడు, నేను వాళ్ళని రక్షించకపోతే ఇంకెవడు రక్షిస్తాడు. పౌలు భక్తుడు అట్లనే చేసిండు. అరే నేను చేయకపోతే ఇంకెవడు చేస్తాడు. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ. అయ్యా నేను అక్కడ పోతే నువ్వు చంపేస్తారయ్యా యెరూషలేము అంటే, చంపేస్తే చంపేయండి, ఏముంది, ఈరోజు ఉంటాం, రేపు ప్రభు దగ్గరికి వెళ్తాం, కానీ నేను మాత్రం మన సువార్త చెప్తా, నేను ఆత్మని సంపాదిస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. అది ఆత్మల సంపాదకుడికి ఉండాల్సిన అర్హతలు. ఆడపోతే నన్ను కొడతారు, ఆడపోతే నన్ను చంపేస్తారు, ఆడపోతే నాకు డబ్బులు ఇయ్యరు, నేను ఎలా బ్రతకాలేమో, ఇక్కడే మనం ప్లాన్లు వేసుకుంటే అది వర్కౌట్ కాదు. అంటే మన గురించి మనం మర్చిపోవాలి. బయట పాస్టర్లు బయట దగ్గర ఉన్నది మనం చూడొద్దు. ప్రభు ఏం చెప్తుందో అది చేయండి అంతే. వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి ఇస్తాడు, మనకి ఇవ్వాల్సిన జీతం మనకి ఇస్తాడు. మనం వాళ్ళని వీళ్ళని చూసి రాలేదు. కొంతమంది విశ్వాసులు మనం చూస్తే ఇంట్లో మొత్తం పాస్టర్ బొమ్మలే ఉంటాయి. పాస్టర్ల వాక్యము, పాస్టర్ పుస్తకాలు, తర్వాత పాస్టర్ సీడీలు మొత్తం అవే. యేసుప్రభు కనబడాడు అక్కడ. హల్లెలూయా. ఆడ ప్రేయర్ చర్చ్లో ఏదైనా మీటింగ్ ఉంటే ఈయననే ఉంటాడు అక్కడ. బయట పోయి ఏం చేయడు. అక్కడున్న విశ్వాసులకు సువార్త చెప్పుకుంటుంటాడు. మళ్ళీ ఆత్మల సంపాదకుడు ఎట్లా అవుతాడు? ఉన్నారు చాలామంది. మళ్ళీ మేము కూడా పాస్టరు, ఇంకా సేవ విస్తరిస్తలేదు, అనేక మంది వచ్చేటట్టు ప్రేయర్ చేయండి అంట. మన లోపలనే త్యాగం లేదు, భారం లేదు అన్నప్పుడు వర్కౌట్ కాదు. హల్లెలూయా. తర్వాత ఆత్మను సంపాదించడానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే, మన ఆత్మ విషయమే జాగ్రత్త తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని ఆత్మలైనా సంపాదించు, నీ క్యారెక్టర్ పోయిందనుకో మొత్తం ఎగిరిపోతుంది. అవ్వబోతుంది, బువ్వబోతుంది. ఒక పేరుగాంచిన దైవజనుడు ఉన్నాడు. ఆయన మస్తు సంఘాలు కట్టిండు, మస్తు మంది ఫాలో అయ్యారు. అమ్మాయిల విషయంలో పడిపోయాడు అంతే. సగం మంది ఆయనను కాల్ చేసి వెళ్ళిపోయారు. ఏం లేదు ఇప్పుడు. నువ్వు నీ ప్రాణాన్నే కాపాడుకున్నప్పుడు, నీ క్యారెక్టర్నే నువ్వు కాపాడుకున్నప్పుడు దేవుని సంఘాన్ని ఏం కాపాడుతావు? పౌలు భక్తుడు తిమోతికి అంటాడు, అనేకులకు బోధిస్తున్నావు నీకు నువ్వు బోధించుకుంటున్నావా అంటాడు. ఫస్ట్ నీ ఇల్లు నువ్వు కాపాడుకో. నీ ఇల్లుని నువ్వు కాపాడనప్పుడు దేవుని ఇల్లు నువ్వు ఎట్లా కాపాడుతావు అంటాడు.
అయితే ఆత్మల సంపాదన చేసే వ్యక్తికి ఉన్న అర్హతలు ఏంటి అంటే అతడు ఆత్మ మీద శ్రద్ధ వహించాలి. నేను చేస్తుంది కరెక్టా రాంగా. కొంతమంది లేడీస్ చనువిస్తారు. చనువిస్తున్నారు కదా అని చెప్పి పోవటం సబబు కాదు. భార్య ముందల ఇప్పుడు ఒక సేవకుడు ఉన్నాడు అనుకో, ఫస్ట్ భార్య పిల్లల దగ్గర సాక్ష్యం సంపాదించుకోవాలి. లోకం ఏమన్నా చెప్పుకొని భార్య బిడ్డల దగ్గర సాక్ష్యం పోయిందనుకో కథం ఏముండదు. ఇంకా నువ్వు సేవ చేసి కూడా వేస్ట్ అయిపోతుంది. చాలామంది పాస్టర్లను మనం చూస్తే, ఆత్మల సంపాదకులను చూస్తే స్త్రీల విషయంలో పడిపోతారు, డబ్బు విషయంలో పడిపోతారు, పదవి కాంక్ష, వ్యామోహం వీటి దగ్గరనే పడిపోతారు. పెద్ద చర్చ్ కట్టి అనేక మందిని రక్షించి లాస్ట్కి వీళ్ళు పడిపోతారు. పెద్ద చర్చ్ ఎందుకు కట్టాలా, అనేకుల్ని ప్రభు తట్టు ఎందుకు తిప్పాలా, వీళ్ళు సేవలు ఎందుకు రావాలా, ఏదైనా డ్యూటీ చేసుకుంటే అయిపోతుండే కదా. అంటే దేవుని ప్రియమైన వాళ్ళారా, శత్రువుతో యుద్ధం చేస్తున్నాం, మనల్ని మనం కాపాడుకోవడం చాలా. ఇవన్నీ కూడా తిమోతికి రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రికలో ఆత్మల సంపాదకుడు గురించి, సేవకుడు గురించి చాలా ఉంటాయి. పేతురు రాసిన పత్రిక, వాటిని కాపరి పత్రికలు అంటారు. ఈ పత్రికలు బాగా చదవాలి. పేతురు పత్రికలు, తీతు పత్రిక, తిమోతి మొదటి పత్రిక, రెండో పత్రిక. అది చదివి దాన్ని ధ్యానం చేసి అందులో ఉన్న మెసేజ్ ప్రత్యక్షతలు ఏమనిస్తే రాసుకోవాలి. అందులో నా లోపల ఏదైనా లోపం ఉందనుకో, నా లోపల ఈ లోపం ఉందని సరిదిద్దుకోవాలి మనం. అట్లా చేస్తూ ఒక మంచి ఆత్మల సంపాదకుడుగా మారాలి. సరే బ్రదర్, నువ్వు ఫస్ట్ ఆత్మలు సంపాదిస్తే ఆశీర్వాదం అన్నావు, ఆత్మలు ఎలా సంపాదించాలో అన్నావు, ఆత్మలు సంపాదించడానికి అర్హత లేదో అన్నావు. సరే ఓకే, నేను ఒప్పుకుంటా. అసలు ఎందుకు ఆత్మల సంపాదన చేయాలి? ఏం అవసరం? భార్యను పిల్లల్ని పక్కన పెట్టి రిస్క్ తీసుకొని అన్నీ వదులుకోవాలంట, ప్రభు కోసం జీవించాలంట. ఎందుకు? కొన్ని కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏంటంటే అది ప్రభు యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా చెప్పచ్చు. ప్రభు యొక్క చిత్తమై ఉన్నది ఏంది? ఆత్మలు సంపాదించటం. ఎవరు సంపాదించాలా? ఆయన నమ్మిన ప్రతి వ్యక్తి. నువ్వు విశ్వాసే ఉండొచ్చు, నువ్వు బాప్తిజం అనుభవం లేకపోయి ఉండొచ్చు, నువ్వు పరిశుద్ధాత్మ పొందకపోయి ఉండొచ్చు, కానీ నువ్వు కూడా ఆత్మలు సంపాదించాలని ప్రభు యొక్క చిత్తమై ఉన్నది. ప్రభు చిత్తము ఉన్నప్పుడు మనం చేయకపోతే ఎట్లా? ప్రభు చెప్తాడు, మీరు నా శిష్యులు అయితే నా మాట వింటారు అంటాడు. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను చెప్పినవి లోబడతారు అంటారు. చాలామంది ఆత్మల సంపాదన అదంతా ఎవడు చేసుకుంటాడంటే, నువ్వు యేసు ప్రభు శిష్యుడు కావు, కాని పని అది. లోకం, నువ్వు నరకాన్ని పోతున్నావు. శిష్యులే పరలోక రాజ్యం పోగలుగుతారు. కాబట్టి దేవుని చిత్తం కాబట్టి మనం ఆత్మలు సంపాదించాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో మీ అందరికీ తెలిసిన ఒక మాట ఉంటుంది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి. రెండో పాయింట్ ఏంటంటే ఇది యేసు ప్రభు వారి ఆజ్ఞ ఉన్నది. గ్రేటెస్ట్ కమిషన్. బైబిల్ మొత్తంలో ఒక ఇంపార్టెంట్ గ్రేటెస్ట్ ఆజ్ఞ. ఆజ్ఞలకే ఆజ్ఞ అంటే ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. అంటే మనుషులే కాకుండా జంతువులు, చెట్లు, వాటికి కూడా సువార్త ప్రకటించాలని చెప్తున్నారు. అది యేసు ప్రభు ఆజ్ఞ కాబట్టి ఆత్మలు సంపాదించాలి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, మీరు సమరే, యూదయ, యెరూషలేంలో బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పిండు. అంటే ఆత్మల సంపాదన ఎందుకు చేయాలంటే ఆత్మలకు సంపాదించే అవసరమైన శక్తి దేవుడు ఇచ్చిండు. అదే చెప్తుండు అపోస్తులు 1:8 ఏమంటుండు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, చివరి వరకు, ఈ లోకం వరకు నాకు సాక్షిగా ఉంటారు అంటున్నాడు. హల్లెలూయా. లోకం వరకు సాక్షిగా ఉంటాడు. అంటే దేవుడు ఆత్మలను సంపాదించి అవసరమైన శక్తి ఇచ్చిండు. ఆ ఇచ్చిన తర్వాత కూడా మనం వాడకపోతే అది మన మూర్ఖత్వం కాదా అండి? దేవుడు శక్తిని ఇచ్చిండు కాబట్టి, నాకు సాక్షులుగా ఉంటారని చెప్పిండు కాబట్టి మనం ఆత్మలను సంపాదించాలి. హల్లెలూయా. తర్వాత అదే అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే, అవసరతలోని ఆత్మలను కనిపెడుతున్నాయి. యేసుప్రభు వారు సమరే పట్టణాన్ని చూసినప్పుడు వాళ్ళు త్రోవ తప్పిన గొర్రెల లెక్క కనిపించిండు.
ఎవరిని చూసిండో తెలియడు, చక్కగా వెళ్ళిపోయాడు. సమరయ స్త్రీ కనబడ్డది, ఆమెతో కొద్దిసేపు మాట్లాడాడు, ఆమె గురించి ప్రవచనాలు చెప్పిండు, కథ ఫ్లాట్ అయిపోయింది. మొత్తం సమరయ పట్టణాన్ని మొత్తం ప్రభు దగ్గర తీసుకొచ్చింది. నశించిన సమరయకి యేసు నడిచి వెళ్ళాను. త్రోవ తప్పిన గొర్రెలకు తాను నడిచి వెళ్ళాను. ఆత్మల భారంతో వెళ్ళాను. ఆ భారం అంతా కూడా సమరయ స్త్రీలో నింపాను. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి సమరయ స్త్రీ అన్ని ఆత్మలు సంపాదించింది. లోకంలో చాలామంది ఉన్నారు, ఎవరు నాకు సేవ చేస్తారు, నా ప్రశ్నలకు ఎవరు జవాబు చెప్తారు, నా కన్నీరు ఎవరు తుడుస్తారు, నేను ఎక్కడికి పోవాలి, నన్ను వాడు మోసం చేశాడు, వీడు మోసం చేసి నేను చచ్చిపోతే దాదాపుగా 95% పబ్లిక్ అట్లనే ఉన్నారు. మీరు బయటికి వెళ్తే తెలుస్తుంది. మరి ఎవరు చెప్తారు సువార్త? మనం కాకపోతే ఇంకెవడు చెప్తాడు? అందుకే దేవుడు పిలుస్తున్నాడు. ఆయన మనసులో చాలా తీవ్రమైన వేదన, భారం ఉంది. ఆయన గుండె కొట్టుకుంటా ఉన్నది. ఒకసారి ప్రభు యొక్క చెవులు మనకిస్తే మనం అసలు బతకలేం. ఎంతమంది ఆయనని అర్ధనాదాలు చేస్తున్నారంటే, ఎంతమంది ఏడుస్తున్నారంటే మనకు మైండ్ పోతుంది అనమాట. ప్రభు యొక్క చెవులు మనకు వస్తాయి. కాబట్టి అంతమంది కష్టాల్లో ఉన్నారు. కాబట్టి మనం కనీసం మన వల్ల ఎంతైతే ఆత్మలు సంపాదించాలి. హల్లెలూయా. ఎందుకు ఆత్మలు సంపాదించాలంటే చాలామంది కష్టాల్లో ఉన్నారు, చాలామంది సైతాన్ బంధకాల్లో ఉన్నారు. యేసు ప్రభు ఒక శిష్యుని పిలిచి, నీకు ఎదురుగా ఒక ఊరుంది, అక్కడికి వెళ్ళు, గాడిది పిల్ల ఉంటుంది, వాటికి కట్లు వేసినారు, ఆ కట్లు విప్పి నా దగ్గర తీసుకురా, ఎవరైనా అడిగితే ప్రభు కొరకు ఇది అవసరం అని చెప్పు, నేను ఆ గాడిద మీద ఎక్కుతా అన్నాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఆ గాడిదకి లెవెల్ లేకుండే, యేసు ప్రభు వారు ఆ గాడిద మీద ఎక్కిన తర్వాత గాడిద లెవెల్ పెరిగిపోయింది. అట్లా ప్రపంచంలో దేవుని ప్రియమైన వారులారా అందరికీ బంధకాలు వేసిండు సైతాన్. మంత్రాలనే బంధకాలు, రోగం అనే బంధకాలు, తాగుడు అనే బంధకం, వ్యసనం అనే బంధకం, పాపం అనే బంధకం. మీరు నిజంగా ప్రభు శిష్యులైతే ఆ బంధకాల నుంచి విడిపించి ఆ గాడిదలను ప్రభు దగ్గర తీసుకొస్తారు, ఆత్మలు సంపాదిస్తారు. అందుకే మనము ఏం చేయాలంటే దేవుని సేవ, ఆత్మల సంపాదన మనం చేయాలి. తప్పదు. ఇంకా మనం కాకపోతే ఇంకెవడు పోలేడు. అందుకే దేవుడు మనసులో చాలా భారం, చాలా వేదన ఉంది. చూస్తున్నాడు ఎవరు పోతారు. అందరు దేవుని దగ్గర వస్తున్నారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు, ఓకే అంటున్నాడు, మంచిగా అయిపోతాడు. కానీ దేవా, నీ భారం ఏంది? నీ మనసులో ఉన్న వేదన నేను తీస్తా, నువ్వు నన్ను బాగు చేసినావు, నేను నీ కొరకు నిలబడతా, నువ్వు నాకు చెప్పు అని ఎవ్వడు అడుగుతలేడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర ఒక తండ్రో లేకపోతే ఒక తల్లి వచ్చి వాళ్ళ బాధలు మనతో చెప్పుకుంటే ఎట్లుంటుంది? హల్లెలూయా. ప్రభువు కూడా మనసు ఉంది. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అని బైబిల్లో రాయబడ్డది. పరిశుద్ధాత్మ కూడా ఒక మనసు ఉంది. పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, పరిశుద్ధాత్ముడు వ్యక్తి. పరిశుద్ధాత్ముడే యేసు ప్రభు. హల్లెలూయా. ఆయనకు చాలా బాధ, వేదన ఉన్నది. ఎవరైతే ప్రభా నేను సేవ చేస్తా అంటారో వెంటనే వారిని వాడుకొని ప్రయత్నం చేస్తాడు దేవుడు. ఏదో ఒకటి చేసేస్తాడు, గొప్ప వ్యక్తిగా మార్చేస్తాడు. మనకు ఆశ ఉండాలి, మనం కాకపోతే ఇంకెవరు పరిగెత్తలేరు. హల్లెలూయా. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, సంపాదించవలసిన విధి మన మీద ఉంది. ఆత్మలను సంపాదించిన ఆ కార్యము, ఆ కర్తవ్యం మన మీద ఉన్నది, మనం చేయాలంతే. అందుకే మనల్ని ఎన్నుకున్నాడు. నేను చాలాసార్లు చెప్పినాను, దేవుడు ఉన్నతమైన పిలుపుని పిలిచాడు, మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు మనకు వరాలు ఇస్తున్నాడు? ఎందుకు నువ్వు ఇక్కడ రాగానే రీ కబా రబా షిరియా అని అంటున్నావు? అంతకుముందు వేరే సంఘాల్లో ఉన్నప్పుడు నువ్వు అనలేకపోయావు. ఎందుకు ఈ సంఘంలో వచ్చిన తర్వాత నువ్వు వాక్యం బాగా డీప్గా చెప్పగలుగుతున్నావు? ఎందుకు ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత నీకు మంచి జరుగుతుందంటే, నీ మీద భారము మోయబడ్డది, నువ్వు చేయగలుగుతావని దేవునికి తెలుసు. అందుకే దేవుడు రోజు పొద్దున, మధ్యాహ్నం, రాత్రిపూట కూడా హెచ్చరికలు ఇస్తున్నాడు. ఎన్నో ప్రాబ్లమ్స్ గుండా ఉన్నప్పుడు తీసేస్తున్నాడు. ఆయన బాధ, ఆయన వేదన ఒకటే ఏంటంటే ఆత్మలు సంపాదించబడాలి, రక్షింపబడాలి. ఎవరైతే ఆ పిలుపును వాడుకుంటారో వాళ్ళకు ఫుల్ వరాలు ఇచ్చి ఫలాలు ఇచ్చి వాడుకుంటాడు. ఇప్పుడు చెప్పిన వాక్యం ఈ చెవు నుంచి విని ఆ చెవు నుంచి వదిలేస్తే ఏం చేయలేవు. నువ్వు కాకపోతే ఇంకొకడు అంటావు. కానీ దేవునికి భారం ఉంది. దేవునికే భారం ఉన్నప్పుడు ఆ భారాన్ని మనం ఉపయోగించుకుంటే ఏం తప్పు ఉంది?
మనము ఉపయోగించకపోతే, మనము దేవుని భారము తీర్చకపోతే, అసలు మనమే లేకపోతే మరి దేవుడు ఎట్లా? మీరు చెప్పండి. కాబట్టి దినాలు పెరిగిపోతున్నాయి, రాకడ దినాలు దగ్గర అవుతున్నాయి. ప్రజలు మోసంతో ఉన్నారు, పాపంలో ఉన్నారు. ప్రజల లోపల సైతాను తాండవం చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా అసూయ, పగ, ద్వేషము, అన్యాయము, మోసము, చంపటాలు, పాడు చేయటాలు. మనిషి విలువ ఉండలేదు. కొంతమంది అయితే వాళ్ళ సమస్యలకి ఎవరు తీర్చలేని వాళ్ళు సూసైడ్లు చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఒక్కసారి దేవుని భారం మనకు తెలిస్తే అసలు మన భారం ఏముండదు. అంటే ఇది కాదురా బాబు, నేను దేవుని కోసం నేను పని చేయాలా, నాకు అన్నం పెట్టకపోయినా నడుస్తుంది, నీళ్ళు ఇయ్యకపోయినా నడుస్తుంది, నాకు ఆరోగ్యం ఇయ్యకపోయినా నేను దేవుని ఆత్మలు సంపాదించే వ్యక్తిగా నేను మారుతా అని చెప్పి దేవుని ప్రియమైన వాళ్ళగా మనం ఆ ట్రాన్స్లో వెళ్ళిపోతాం. మనం వెళ్ళాలా. దేవుడు చెప్పడు కొన్ని, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారిని ప్రకటింప కొందరే ఉన్నారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. వెళతారా ఒక మంచి పాట ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. కాబట్టి దేవుని మనసులో చాలా వేదన ఉంది. ఆయన పేరు తెలియని ఎంతోమంది ఉన్నారు. వెళ్తామని ఎంతోమంది చెప్పారు కానీ వెళ్ళలేరు. వెళ్ళకపోతే మీరైనా పంపించండి అంటారు. హల్లెలూయా. చాలామంది సేవ చేయాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, సంఘం ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి, సపోర్ట్ కూడా ఉండాలి బ్రదర్. అట్లేం, నీకు ఫస్ట్ ఆశ ఉండాలి. ఆశ ఉంటే నువ్వు ఎట్లయినా చేస్తావు. జాన్ వెస్లీ అనే దైవజనుడు, మెథడిస్ట్ సంఘ స్థాపకుడు, సంస్కర్త, ఆయన ఒక మాట రాసిన ఆయన బుక్లో, ఆత్మలో సంపాదించే భారము రహస్య స్థలంలో వచ్చిన గడ్డ లాంటిది. ఆ గడ్డ వచ్చిన వ్యక్తి కూర్చోలేడు, నిలబడలేడు, ఎట్లా ఉంటాడో ఈ ఆత్మల సంపాదన వచ్చే భారం ఉన్న వ్యక్తి ఆయన కూర్చోలేడు, నిలబడు, ఆ భారం నెరవేర్చాలని పరిగెత్తుతాడంట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆ కొటేషన్ నేను చదివినప్పుడు దేవుని ఒక ఆత్మ నా మీద బలమ్మ తాకిందనమాట. మరి ఆయన ఎట్లా ఎప్పుడు రాసిండేమో తెలియదు కానీ ఆయన రాసి ఒక 100-150 సంవత్సరాలు అయింది. ఆ మాటలో చాలా పవర్ అనిపించింది. హల్లెలూయా. ఆత్మను సంపాదించకపోవటానికి కారణాలు ఏంది, ఇవి చూసుకొని మనం ఈ ప్రేయర్ని ముగించుకుందాం. భారం లేకపోవటం ఫస్ట్ పాయింట్. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1-3 వచనాల్లో ఉంటుంది. భారం లేదు, ఇది నా బాధ్యత కాదు, దేవుడు నన్ను విలువలే, దేవుడు నన్ను పేరు పెట్టి పిలిస్తే అప్పుడు నేను వస్తా. హల్లెలూయా. లేకపోతే నాకు సంబంధమే లేదు అనేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. మా వల్ల కాదు బ్రదర్ సేవ, మేము సేవ కోసం రాలే, మంచిగా జస్ట్ ఓన్లీ భక్తి చేసుకోవాలా, సండే క్రైస్తవులుగా ఉండాలి, లేదంటే పండగ క్రైస్తవ లెక్కన ఉండాలి. మరి ఎవరికి ఉంటుంది భారం, ఎవరికి బాధ్యత ఉంటుంది? అందరూ వెనుకకి వెళ్ళిపోతారు. మరి ఎవరు చేస్తారు? ఆత్మను సంపాదించటానికి పోవటానికి కారణం ఏంటంటే భారం లేదు. హల్లెలూయా. నెక్స్ట్ ఏంటంటే దేవుని భయం లేకపోవటం. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరు తీసుకుంటారు బ్రదర్ అంత రిస్క్? భార్యను వదలాలంట, పిల్లల్ని వదలాలంట. మాకు అవసరమా? మేము దానికోసం వచ్చినాం మా సేవకి? మేము జస్ట్ ఓన్లీ ఉద్యోగం చేసుకొని వచ్చాము సిటీకి. మీరేమో సేవ సేవ అంటున్నారు, ఆ ఊరికి పోండి, ఈ ఊరికి పోమని చెప్తున్నారు. మా వల్ల కాదు. దేవుని భయం లేదు నీకు. అసలు దేవుడు అంటే ఏందో కూడా తెలియదు నీకు. దేవుని మనసుకు ఒకటి ఉంది, వేదన ఉందని తెలియదు. ఎప్పుడో నీదే నెరవేరాలి, నీకు అనుకున్నవన్నీ జరగాలి. నీకు జరగకపోతే దేవుడు లేడు, దేవుడు కూడా ఏం చేస్తలేడు. దేవుని కోసం మనం ఏం చేసినాం? డబ్బులు ఇచ్చినాం, ఆ డబ్బులు కూడా దేవుడే ఇచ్చిండు. డబ్బులు ఇచ్చి దులుపుకునే బ్యాచ్ మంది. భయం లేదు. భయం లేదు కాబట్టి ఆత్మల సంపాదించలేకపోతున్నాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. 3వ పాయింట్ చూస్తే ఆత్మ విలువ తెలియకపోవటం. ఒక వ్యక్తిని మనం దూషిస్తాము, ఒక వ్యక్తిని మనం తిడతాము, ఒక వ్యక్తిని మనం వదిలేస్తాము. ఎందుకు అని అంటే ఆత్మ విలువ తెలియదు. ఆ దూషించినందుకు, ఆ బాధ పెట్టినందుకు ఆ ఆత్మ ఏమైపోతుంది అంటే నరకానికి వెళ్ళిపోతుంది. కొన్ని కోట్ల సంవత్సరాలు మన వల్ల ఆ ఆత్మ ఏమైతే నరకానికి పోతుంది. ఒక గొప్ప దైవజనుడు
అనపర్తి, రాజమండ్రి, ధవళేశ్వరం ఆ ప్లేసెస్లో సేవకు వెళ్తున్నాడు. ట్రైన్లో ఉన్నాడు ఆయన. ఆయన పేరు మర్చిపోయాను నేను. బ్రిటిష్ సేవకుడు ఆయన. ఆ ట్రైన్లో ఉన్న ఒక వ్యక్తికి సువార్త ప్రకటించాలి అని చెప్పి ఉన్నాడు. సువార్త ప్రకటిద్దాం అని అంటే తర్వాత చెప్దాంలే, తర్వాత ఏదో రేపు చెప్దాంలే, అట్లా ఏం చేసిండు, పోస్ట్పోన్ చేసిండు. నెక్స్ట్ డే ఏమైపోయిందంటే మళ్ళీ ట్రైన్ వస్తుంది. ఆ వ్యక్తి కూర్చుంటుండు, మాట్లాడుతుండు, కానీ ఈయన సువార్త చెప్తలేడు, దేవుని గురించి చెప్తలేడు. నెక్స్ట్ డే ఆ ట్రైన్ వస్తుంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఒక శవం కనబడ్డది ఆ ట్రాక్ మీద. ఎవరిదంటే ఆ వ్యక్తిది. ఆ వ్యక్తి చనిపోయాడు. ఆయన కళ్ళు ఇట్లా చూస్తున్నాయి. ఈయన పోయి ఆ కళ్ళు, ఆ ఫేస్ చూసి చాలా బాధపడ్డాడు. ఆయన కళ్ళు చెప్తుంది, నువ్వు నాకు సువార్త చెప్పుంటే నేను ప్రభువుని నమ్ముకునేవాడిని కదా. అప్పుడు ఈ దైవజనుడు చాలా బాధపడ్డాడు. అర్రే, నేను ఆయనకు వాక్యం చెప్పుంటే బాగుండు కదా. ఆత్మ విలువ తెలియలేదు ఆయనకి. హల్లెలూయా. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, రోజుకొక్కరికైనా వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పకుండా నేను అన్నమే తినను అని చెప్పి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. కానీ ఆత్మ అయితే పోయింది నరకానికి. చాలా ఇంపార్టెంట్. ఆత్మలు సంపాదించకపోవడానికి కారణం ఏంటంటే ఆత్మ మీద విలువ లేదు. నేను మంచిగా ఉండాలి, నా పిల్లలే బాగుండాలి, నేనే బాగుండాలి. ఇది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ నడుస్తుంది. అందుకే ఆత్మలు నశించిపోతున్నాయి. హల్లెలూయా. తర్వాత మన విధిని గ్రహించకపోవటం, మన పిలుపుని మనం గ్రహించకపోవటం. మనం ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనకు ఎవడో వాక్యం చెప్తేనే కదా మనం వచ్చిందనేది తెలియదు, మనకి గుర్తుంటుంది, మనకు అనవసరం, మనకు బాగుండాలి. మన విధిని మనం గ్రహించకపోవటం, దీనివల్ల కూడా ఆత్మలు సంపాదించలేకపోతున్నాం. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే వెల చెల్లించడానికి ఇష్టం లేకపోవటం. ఎవరు పోతారు బ్రదర్, నాకు మంచిగా అయిపోయింది చాలు, ఇంకా నాకెందుకు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని సేవకులుగా తయారు చేయరు. అమ్మో, సేవకుడు అంటే చాలా కష్టాల్సి వస్తుంది, చాలా బాధలు పడాల్సి వస్తుంది. ఆ చర్చ్ అంటారు, రాత్రి పగలు తిండి ఉండదు, నిద్ర ఉండదు, జైలుకి పోవాల్సి, ఇవన్నీ అవసరమా మనకి అని చెప్పి దేవుని ప్రియమైన వాళ్ళారా వదిలేసే తల్లిదండ్రులు ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు అని అంటే ఆ వెల చెల్లించడం ఇష్టం లేదు, ఆ విధి తెలియదు, దేవుడు అంటే భయం లేదు, దేవుని మనసులో ఉన్న వేదన తెలుసుకోలేకపోతారు. హల్లెలూయా. మనం ఇన్ని రోజులు ఆత్మలు సంపాదించకపోవటానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు తెలియదు, ఆ భారం లేదు మనకి. నిజంగా ఎవరికైతే భారం ఉంటుందో వాడు అసలు ఆగడు. ముసలోడైనా కాళ్ళు చేతులు పడిపోయినా సేవ, సువార్త ఏదో ఒకటి చేస్తాడు. హల్లెలూయా. మనకు రాలేదు అంటే ఆ విలువ తెలియదు, చెప్పేటోడు కరెక్ట్గా దొరకలేదు, ఆ టైం రాలేదు, ఎన్నో ఉంటాయి. కానీ ఈరోజు దేవుడు మనతోని మాట్లాడుతూ, మనం తప్ప ఇంకెవ్వడు ఆత్మలు సంపాదించలేడు, మనం తప్ప ఎవడు కన్నీరు గార్చలేడు, మనం తప్ప ఇంకెవ్వరు కూడా దేవుడు వాళ్ళు వీళ్ళు కాదు బేటా, నాకు నువ్వు కావాలా, నేను నీ మీదనే ఉన్నాను, నిన్నే చూస్తున్నాను, నేను గమనిస్తున్నాను, నువ్వు నా దగ్గరకు వస్తే నేను వాడుకుంటా, ఊహించలేని స్థితిలో నేను నిన్ను వాడుకోబోతున్నా, నువ్వు నా దగ్గరకు వస్తావా, నువ్వు నిజంగా నా కోసం నిలబడతావా. నేను నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తారు. యెషయా భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతాడు, మా నిమిత్తం ఎవడు పోతాడు, మా కోసం ఎవడు చెప్తాడు. యెషయా అన్నాడు, ఎవరో ఎందుకు, నేను పోతా, నన్ను పంపి అన్నాడు. సరే, పలానా ప్రాంతం పైన వాక్యం చెప్పు అన్నాడు. హల్లెలూయా. అది చాలా వాళ్ళంత గొప్ప భక్తులు అవ్వటానికి కారణం దేవుని కోసం పనిచేసారు. దేవుడే సర్వస్వం అనుకున్నాడు, నాకు ఎవరి సంబంధం దేవుడే. దేవుడు చెప్పిండు యెషయా భక్తునికి, 3 సంవత్సరాలు బట్టలు వేసుకోకంటే ఓకే అన్నాడు ఆయన. 3 సంవత్సరాలు దిగంబరిగా ఉన్నాడు ఆయన. ఒక గొప్ప దైవజనుడు, బైబిల్ మొత్తంలో పెద్ద గ్రంథం, పెద్ద ప్రవక్త అయిన యెషయా భక్తుడు 3 సంవత్సరాలు నో బట్టలు ఉన్నాడు దేవుని కోసం. హల్లెలూయా. ఆ రోషం, ఆ వేదన ఆయనకు అట్లుంది. హెజ్కేల్ భక్తునితో దేవుడు చెప్పిండు, మనుషులు విసర్జించిన మలంతో నువ్వు రొట్టెలు చేసుకొని తినాలంటే ఓకే అన్నాడు ఆయన. ఇంకొక భక్తునికి చెప్తాడు, నువ్వు ఒక వేశ్యని పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని అన్నాడు, ఓకే అన్నాడు. అంటే ఇజ్రాయెల్ ప్రజల మీద ఉన్న కోపము, ఆ వేదన భక్తులకు చెప్తే ఓకే, ఆ భరించిరు వాళ్ళు.
ఆ భరించే వ్యక్తులు కావాలా ఈ సమాజానికి. హల్లెలూయా. మోషేకి చెప్పు, నువ్వు పక్కకు జరుగు మోషే, నేను మొత్తం వీళ్ళని లేపేస్తాను. సాగిలపడి అయ్యా అయ్యా నువ్వు అట్లా చేయకు, నన్ను నరకాన్ని తీసుకపో, జీవగ్రంథంలోకి వెళ్ళి నా పేరు తీసేసి, కానీ వాళ్ళని మాత్రం రక్షించు అన్నాడు. మోషేకి ఎందుకు చెప్పాలి? దేవుడు మోషేకి చెప్పకుండానే రావచ్చు కదా. కానీ దేవుని కూడా పెయిన్ ఉంది. ఆయన కోపము ఎక్కడ మీదికి వస్తుంది అని చెప్పి భక్తులకు చెప్పుకుంటూ ఉంటాడు. మనకు కొన్ని దర్శనాలు వస్తాయి, చేపలు పట్టినట్టు, పొలంలో పని చేసినట్టు, కాయగూరలు కట్ చేస్తున్నట్టు, ఎక్కడో వాక్యం చెప్తున్నట్టు. ఇవన్నిటికీ కారణం ఏం తెలుసా? మనం ఆత్మలు సంపాదించాలి అని చెప్పి దేవుని యొక్క ప్రయత్నం. దేవుడు చెప్తుంటాడు మనకి, మనం అడుగుతాము, తెలుసుకుంటాము. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, బాగా చెప్పారు అని అంటాం. కానీ అయ్యా ప్రభా నాకు చూపించినవా, నాకే చూపించినవా, నేను ఇంకేం చేయాలి, నేను రెడీగా ఉన్నా చెప్పు అని మనం లేదు. రెడీగా ఉన్నామని చెప్తే వెంటనే వాడుకుంటాడు. సమూయేలుకి పిలిచిండు దేవుడు, శామ్యూయల్ శామ్యూయల్ అని. తెలియదు, ఏలీ దగ్గరకు వచ్చిండు, అర్థం చేసుకోండి దేవుడు చెప్తుండని. నెక్స్ట్ టైం అడిగితే మోకరించి, ప్రభా నీ దాసుడు వింటున్నాడు, మాట్లాడు అని చెప్పు. సమూయేలు అర్థం చేసుకున్నాడు, మోకరించిండు. శామ్యూయల్ శామ్యూయల్ అంటే, ప్రభా చెప్పు నీ దాసుడు వింటుండు అన్నాడు. ఇదిగో నీ దేవుడైన యెహోవాను స్టార్ట్ చేసిండు దేవుడు. బస్ సమూయేలు చిన్న వయసులో దేవునికి తన హృదయాన్ని సమర్పించిండు. బైబిల్లో ప్రపంచ చరిత్రలో సమూయేలు లాంటి వ్యక్తి పుట్టలేడని చెప్పచ్చు. చాలా గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఆయన. అట్లా అవ్వటానికి కారణం ఆయనకి దేవుడిచ్చిన పిలుపుని ఆయన వాడుకున్నాడు. మనందరికీ దేవుడు ఉన్నతమైన పిలుపు ఇస్తున్నాడు, మనల్ని వాడుకుంటాడు గొప్పగా. ఉన్నతమైన స్థాయికి తీసుకుపోవాలని దేవుని ఒక ఆశ. మన బంధువులు మనల్ని ఏడిపించి ఉండొచ్చు, మనల్ని నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేసి ఉండొచ్చు, మొత్తం సర్వం కోల్పోయి ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రం మనల్ని ఒక విలువైన వ్యక్తిగా చూస్తున్నాడు. ఆయన గుర్తుపట్టిండు. ఆయన భారము, ఆ వేదన అది మనకు రావాలి, మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఆ దేవుని ఒక స్వరము మనకి వినిపిస్తుంది, దేవుడు మనల్ని వాడుకుంటాడు. లేదు, నాకు ఇంకా సేవ చేయడానికి టైం ఉంది, నేను తర్వాత చేస్తా, నా పిల్లలు సెటిల్ కావాలా, నా భర్త మారాలా, నాకు ఇంకేం తెలియదు, ఇట్లా ఉన్నప్పుడు ఇక మనం ఏం చేయలేము. ఇంకా భారం ఉండాలా, భయం ఉండాలా, వేదన ఉండాలా, ఒక ఆత్మ గురించి తెలుసుకోవాలా. అయ్యో నేను చెప్పకపోతే వాడు పోతాడు కదా నరకానికి, నేను కాకపోతే ఇంకెవడు రిస్క్ తీసుకుంటాడు. అది రావాలా, ఫైర్ రావాలా. ఎన్ని రోజులు బతుకుతాం? ఇంకా మహా అంటే 30 సంవత్సరాలు బతుకుతాం, 20 సంవత్సరాలు బతుకుతాం. 2 రోజులే బ్రతుకుదాం, దేవుని కోసం జీవిద్దాం. తుప్పు పట్టేట పోవుట కంటే అరిగిపోట కరిగిపోట మేలు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుడి మాటలు దీవించను గాక. నేను చెప్పిన ప్రసంగం మీ లోపల ఏదైనా భారం తెచ్చి ఉంటే, వేదన తెచ్చి ఉంటే, ఎస్ బ్రదర్ దేవుడు నాతో మాట్లాడాడు, నేను దేవుని కోసం ఓకే నేను పని చేస్తా అని మీకు అనిపిస్తే, మీరు జస్ట్ మీ గుండె మీద చేయబెట్టుకొని నేను చేసే ప్రార్థన మీరు చేయండి. మీ మీద దేవుని ఒక ఆత్మ అమాంతంగా దిగొస్తుంది. దేవుడు ఈ రోజు నుంచి మిమ్మల్ని సేవలో వాడుకుంటాడు. హల్లెలూయా. రైట్. ఎవరికైతే అనిపిస్తుందో వారు కళ్ళు మూసుకొని హృదయంలోకి వెళ్ళి దేవుని అడుగుదాం. ప్రభా ఇన్ని రోజులు నాకు ఈ వాక్యం తెలవాలి, ఇన్ని రోజులు నీ విలువ నేను మర్చిపోయి ఇష్టానుసారంగా జీవించిన, నేనే నిన్ను దూషించినాను, నేనే నిన్ను బాధ పెట్టినాను, నేనే కావాలని చెప్పి లోక ఆశల వైపు వెళ్ళి పరిగెత్తిన ప్రభా, నేను ఎంతో ఇబ్బంది పెట్టాను, నాకు తెలియలేదు, ఇదిగో నేను వస్తున్నా, నన్ను హెచ్చరించినవు, నన్ను బలపరచినవు, నేను చివరి వరకు నీ కొరకు నిలబడతా, ఉంటే ఉన్నాను లేకపోతే ఊడిపోయాను. ప్రభా నన్ను వాడుకో, నాకు తెలియపరచు, నేను ఏం చేయాలి, నన్ను ఎందుకు పుట్టించావు, నేనెందుకు ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో వచ్చిన, నాకేం అవసరం, నా వల్ల ఎందుకు ఇవి జరుగుతలేవు, నీ ఉద్దేశం సరైనదైతే ప్రభా నన్ను వాడుకో అని అడుగుదాం. ఒకసేపు మనం అందరం అడుగుదాం దేవుణ్ణి. హల్లెలూయా. జీసస్ మైటీ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ this wonderful word of God to share with us.
You have spoken really with us, Lord. Thank you, Lord, for giving your guidance. Such a word I didn't hear in any time in my life, Lord. Thank you, Lord. Thank you, Jesus. I praise you, Heavenly Father. Let the soul winner spirit be raised upon everybody right now. Touch them right now in Jesus' name. Kababa hattulora hindala hastabara shikendalara shirierezna. Reladaro zabir rabal raba shiker యెహోవా సబబబార షిరియర్. ప్రభా, ప్రతి బిడ్డను మీరు సరి చేయండి. ఒక్కడు 1000 మందిగా అవునుగాక ప్రభా. ఎన్నిక లేనివాడు బలమైన దేశంగా మారునుగాక ప్రభా. అయా, లోకం నాశనం అవుతుంది. మేము పాపంలో ఉంటున్నాం, పాపంలోనే బతుకుతున్నాం, ఆచరణ భక్తి చేస్తున్నాం. అలాంటి జీవితం మాకొద్దు ప్రభా. ఆత్మల సంపాదకుడుగా మమ్మల్ని మార్చు. మా జీవితంలో కొంతమంది ఆత్మలను మేము సంపాదించాలి. వేదన పుట్టించు, భారం పుట్టించు. ఓ తండ్రి, నువ్వు మాట్లాడు ప్రభా. ఓ రిఖందల రమర షిరియందల రియాల సబబా. తండ్రి, నీ ఆత్మతో అభిషేకించండి. నీ ఆత్మ అగ్గిని మండించండి. నీ వెలుగుని కుమ్మరించండి ప్రభా. ఇదిగో నేను ఉన్నాను ప్రభా. నీ కొరకు ప్రభా నేను పని చేస్తా ప్రభా. నువ్వు ఎక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్తా. నువ్వు ఏం చేయమంటే అది చేస్తా. తండ్రి, నన్ను వాడుకో. నువ్వు నన్ను పిలుచుకున్నావు. నా జీవితంలో ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది నేను కోల్పోయినాను. అయినా మీరు నన్ను బ్రతికించారు. ఈరోజు నేను అర్థం చేసుకున్న ప్రభా. తండ్రి, నన్ను క్షమించు, నన్ను సరిచేయి, నన్ను బలపరచు. నీ ఆత్మ నా మీద కుమ్మరించు. సరైన విధానంలో నన్ను నడిపించు. ఆత్మల సంపాదకుడుగా మారేటట్టు కృపయి. ఆత్మల పట్ల భారము దయచేయి, వేదన దయచేయి. ఒక్క ఆత్మ కూడా నశించపోవటానికి వీల్లేదు. చివరి శ్వాస వరకు ఆత్మల సంపాదకుడుగా నేను మారునుగాక. ఖబార షబార జంబబార షిఖందలోర షరియరెజనార్. తండ్రి, యేసయ్యా 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 నువ్వు సాయం చేయి ప్రభా. ఎవ్వరు ఓడిపోవటానికి వీల్లేదు, ఎవరు పడిపోవటానికి వీల్లేదు. అందరూ ప్రభా గొర్రెలను సంపాదించులాగున, వారిని పోషించులాగున, వారిని ఆదరించులాగున అందరినీ మీరు దీవించండి, మీరు బలపరచండి. కంబబార షికీంద లొహసిబిరిబిరిబి లబర షిబర జందలర షిరియరజనార్. ప్రభా, ఈ ఒప్పుకోలు ఎవరైతే చేసుకుంటున్నారో వారిని మీరు దీవించండి. వారితో మాట్లాడు. వారి పరిచర్య ఈరోజు నుంచి మొదలగును గాక. అనేక మంది ప్రజలకు వారి ఆశీర్వాదకరంగా మారునుగాక. ముఖ్యంగా వారి జీవితం మారునుగాక. తండ్రి, వాళ్ళ ఆలోచన మారునుగాక. వారిని పట్టి పీడిస్తున్న ప్రతి ఇబ్బంది యేసు నామములో లయపరచబడునుగాక. లదర హోస్తంబర శిఖందలర హస్తంబర షిరియన్ యహో మిరియన్ అల్ ఉలాంది అరనియా సబౌన్ అల్ మలో షిఖబౌన్ అందలీ సబబా షికేల్ లబ రబ షికిమా హత్తులో హొసిబిరిబిరిబి. ప్రభా, ఎవరైతే ప్రభా తీర్మానం చేసుకుంటారో వారిని ఈరోజు మీరు దర్శించు. వారితో నేరుగా మాట్లాడు. నీ చిత్తం బయలుపరచు. చీకటి ప్రాంతాలకు వారిని నడిపించు. శ్రమ, శోధన, వేదన ఎక్కడుందో వాళ్ళు అక్కడ నిలబడి నీ వెలుగుని వాళ్ళు ప్రచురించుదురుగాక. నీ సువార్త వెలుగు వారి ద్వారా ప్రకటింపబడునుగాక. ఖీబబర శిఖందలోర షిరియన్. తండ్రి, నువ్వే గొప్ప కార్యాలు చేయి, మహిమగత వహించు. నువ్వు దర్శించు, నువ్వు దర్శించు, నువ్వు దర్శించు ప్రభా. ఘనత వద్దు, మెప్పులు వద్దు, ధనము నాకు వద్దే వద్దు. ఘనత వద్దు, మెప్పులు వద్దు, ధనము నాకు వద్దే వద్దు. నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలు. నా బ్రతుకులోన ఎంతో మేలు, నా బ్రతుకులోన ఎంతో మేలు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికిరాని పాత్రని నన్ను పారివేయకు యేసయ్యా.
పనికిరాని పాత్రని నన్ను పారివేయకు యేసయ్యా. రాళ్ళతో నన్ను కొట్టిన గాని రక్తం కారుతున్నా యేసయ్యా. రాళ్ళతో నన్ను కొట్టిన గాని రక్తం కారుతున్నా యేసయ్యా. ఊపిరి నాలో ఉన్నంత వరకు, ఊపిరి నాలో ఉన్నంత వరకు నీ సేవలోనే సాగిపోదునయా, నీ సేవలోనే సాగిపోదునయా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. స్తోత్రం తండ్రి. ప్రభా ఈరోజు నీ బిడ్డలు ప్రభా అయ్యా ప్రభా వాళ్ళ తప్పిదం తెలుసుకున్నారు, వారికి వారు ప్రభా సమర్పించుకున్నారు ప్రభా. వారిని మీరు నిలబెట్టండి, నీ ఆత్మ జ్ఞానము దయచేయండి, నీ సాక్షిగా వారిని నిలబెట్టండి తండ్రి. నీ రాకలు సిద్ధపరచు. యహో వర షికిబా రబల రబ రబ షందల రిబ రిబ షిరియన్. మీరే బలపరచు, స్థిరపరచు, నెమ్మదిచ్చి ఈ ప్రార్థనకు మీరే జవాబిచ్చి మేమందరం రేపు మళ్ళీ 5 గంటలకు కలుసుకునే కృప ఇవ్వమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం మీకు సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. రైట్. ఓకే, అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.